హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అన్నాడు. మళ్ళీ చదువుతానండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వాగ్దానం ఏంటంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామనే వాగ్దానం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానం సంఘానికి నిలిచి ఉండడం ఏంటి? ప్రభు ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వచ్చాము ఆయన దగ్గరికి, విశ్రాంతిని ఇచ్చాడంటే ఎస్ ఇచ్చాడు. బయట ఎలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటున్నాం, నెమ్మదిగా ఉంటున్నాం, హాయిగా పడుకుంటున్నాం, ఫ్యామిలీతో చక్కగా ఉంటున్నాం, రకరకాల అనారోగ్య సమస్యలున్నా ధైర్యం కలిగి ఉన్నాం. మనకు ఒక విశ్రాంతిని ఖచ్చితంగా అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తులో ఆ నెమ్మదిని మనం అనుభవిస్తున్నాం, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఎక్కడ చెప్పిన మాట ఏంటి? సంఘానికి ఇంకా నిలిచి ఉంది, వాళ్ళు ఇంకా సంఘానిలో జరగలేదట, సంఘానికి ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదట. అలాంటి దాని గురించి చెప్తున్నాడు. ఏంటి మరలా చదువుతుందని? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు. ఆయనకు విశ్రాంతి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మనకిచ్చిన విశ్రాంతి, మనకిచ్చిన విశ్రాంతి ఏంటి? ఈ భూమి మీదే ఉన్నా ఇబ్బందులు సమస్యలు అన్నీ ఉన్నా వాటి మధ్యన ప్రశాంతంగా మన జీవితాన్ని కొనసాగించడం అనేది దేవుడు మనకిచ్చిన విశ్రాంతి. ఆయనకో విశ్రాంతి ఉందంట. ఏంటా విశ్రాంతి? ఆ 4వ అధ్యాయం ముందుకెళ్ళి చదివితే ఈ 6 దినముల సృష్టి చూసాం కదా. 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన ఆయన విశ్రమించెను. పని అంతా ఆపేశాడు, అయిపోయింది. ఆయన విశ్రమించాడు. ఎక్కడ విశ్రమించాడు? పరలోకంలో. అంత క్వశ్చన్ మార్క్ వేసి చూసారంటే మీరేమన్నా ఈ భూమి మీద అంతా చేసే ఏదైనా తోటలను పడుకుని పోయాడు అనుకున్నారేంటి? ఆయన విశ్రమించాడు. ఎక్కడ? పరలోకంలో విశ్రమించాడు. ఆపేసి పని ప్రశాంతంగా ఉన్నాడు, ఏ గొడవ లేదక. అది ఆయన రెస్ట్. అది అంటే ఏమీ లేదక, ఏ పని లేదక, ఏ ఇబ్బంది లేదక, ఏ సమస్య లేదక, ప్రశాంతం, ఇంకా ఫుల్ ఖాళీ. అలాంటి ఒక విశ్రాంతి ఆయన పరలోకంలో పొందుకున్నాడు. మనల్ని ఏమన్నట్టు తెలుసా? మనము ఆయన విశ్రాంతిలో 7వ దినాన ఆయన ఏ విశ్రాంతి అయితే తీసుకున్నాడో ఆ విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తామనే ప్రామిస్ మనకి ఇంకా ఉంది. కాబట్టి ఎవడైనా ఆ వాగ్దానంలోకి వెళ్ళడేమో, ఆ విశ్రాంతిని కనుక పొందుకోలేడేమో అని భయపడాలట మనం. అది కానీ మిస్ అయిపోతామని భయపడాలట. ఏంటి ఆ విశ్రాంతి? ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14-13లో అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు వారు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వాళ్ళ వెంట వెళ్ళిపోతాయి. ఓకే, నిజమే, వారు తమ ప్రయాసలు మాని ఏం పొందుతారండి? విశ్రాంతి పొందుతారు. వారు తమ ప్రయాసలు మానే విశ్రాంతి పొందుతారు. మనమందరికీ ఉన్న వాగ్దానం, ప్రభువునందు మృతులైతే మనము ధన్యులం. పైకి వెళ్ళి ఏం చేస్తాం? మన ప్రయాసలు మాని విశ్రాంతి తీసుకుంటాం. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనకుండే 2 కష్టాలు చెప్పండి. ఏదైనా 2 కష్టాలు ఉన్నాయా? ఏవైనా ఒక 2 బాధలు చెప్పండి. ఏం లేవు, ఏం బాధలు లేవు. అంటే ఎక్కడ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బట్ విశ్రాంతి ఉంది. దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించినప్పుడు కష్టాలు, బాధలు, అవసరాలు ఏమీ లేవు. హాయిగా ఆనందంగా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ముఖ దర్శనం చేయుటే ఇక మన భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరైనా కోల్పోతామేమో అని భయం కలిగి ఉండాలట. ముసలోళ్ళని వాళ్ళని కదిపామనుకో, వాళ్ళు ఏమంటారంటే పలానా పుణ్యక్షేత్రం చూడకుండా చచ్చిపోతానేమో అని బాధ వేస్తుందంటది. ఒకడు అంటాడు, నేను సొంత ఇల్లు కట్టుకోకుండా కానీ చచ్చిపోతానేమో ఈ జీవితంలో అని ఆడి భయపడుతుంటాడు.
నేను ఈ కారులో తిరుగుదాం అనుకున్నాను, ఎప్పటికైనా నేను తిరుగుతానో తిరగకుండానే చచ్చిపోతానేమో అని ఒక్కొక్కడు ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక ఫీలింగ్. అయితే ఒక వ్యక్తి ఆ పుణ్యక్షేత్రంలో వెళ్ళి చూడకపోయినా, చూడకుండా చచ్చిపోయినా వచ్చే ఏమీ లేదు, దాంట్లో నష్టం. ఒకరు అంటారు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, వాళ్ళని పిలు, చివరి చూపు చూసి చచ్చిపోతానంటాడు. ఈలో బెంగడేసుకుని నేను చూడకుండా చచ్చిపోతానేమో, చూడకుండా చచ్చిపోతానేమో. చూసి చచ్చిపోయినా నువ్వు వెళ్ళే ప్లేస్ అదే, చూడకుండా చచ్చిపోయినా నువ్వు వెళ్ళే ప్లేస్ అదే. జనాలకి వాళ్ళ చావు విషయంలో ఎన్ని భయాలు ఉంటాయి. నేను ఇది జరగకుండా చచ్చిపోతే ఎలాగా నా లైఫ్లో, ఇది చూడకుండా చచ్చిపోతే ఎలాగా నా లైఫ్లో అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా, నువ్వు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించవేమో చచ్చిపోతే, అందుకు బాధపడు, అందుకు భయపడు. నీవు భూమి మీద ఇది అనుభవించకుండా, ఇది చూడకుండా చచ్చిపోతానేమో అని ఆలోచన పక్కనెట్టు. నీవు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు కిందకు పోతావా పైకి పోతావా, అది దాని గురించి ఆలోచించు. అందుకు భయపడాలట. నేను ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించను, ఆ వాగ్దానంలో కానీ వెళ్ళనేమో, నేను ఆ వాగ్దానానికి వెళ్ళకుండా నేను ఆగిపోతానేమో, దాన్ని పొందుకోకుండా ఆగిపోతానేమో అని మనం భయపడాలట. ఆ భయముని ఇక మీదట మనం కలిగి ఉందుముగాక. అది కలిగి ఉండాలి. అసలు అందులో కానీ వెళ్ళినా ఆ ప్రామిస్ని కానీ మనం తీసుకున్నాం. దీన్ని చదువుకుంటూ మనం వెళితే ఈ వాగ్దానం ఎందుకు పోతుంది, విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము అనే వాగ్దానం ఎలా పోతుంది, పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అనే దాన్ని మనం అదే 4వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తుంటే సడన్గా అక్కడ ఒక మాట రాస్తాడండి. ఈ వాగ్దానాన్ని పోగొట్టే ఒక సమస్య. ఏ వాగ్దానానండి? విశ్రాంతిలో కాదు, దేవుని విశ్రాంతిలోకి. ఎందులోకి? ఉత్తి విశ్రాంతి అంటే శుభ్రంగా పడుకుంటే విశ్రాంతే. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఆపే ఒక మెయిన్ సమస్య కోసం ఆ 4వ అధ్యాయంలోనే చర్చించాడు. 7వ వచనం చూస్తే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారనే మాట నిత్యము, ముందు సువార్త విన్నవారు అవిధేయత చేత ప్రవేశించట్లేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినాన్ని నిర్ణయిస్తున్నాడు. ఏంటంట? నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారం. వెనక అంటే ఏంటి? వెనక పేజీ తిప్పితే అక్కడ ఉంది. ఎందుకు అలా కనెక్ట్ అయింది అక్కడ అంటే, ముందే చెప్పానని చెప్పడాన్ని అలా చెప్పాడు, కానీ నిజంగానే వెనకాల పేజీలో ఉంది. వెనక ఏం చెప్పాడంటే, వెనక ముందు కూడా ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మన హృదయం కఠినపరచబడిపోతుందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే మన హృదయం కఠినపరచబడిపోయినప్పుడు ఆ వ్యక్తి దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించడట. కఠినపరచబడిపోయినప్పుడు. కఠినపరచబడడం అంటే ఎదుటోళ్ళు బాధపడుతున్నా సరే జాలి లేకుండా ఇవ్వడు. ఎంత కఠినాత్ముడు! ఆ కఠినత్వం కోసం చెప్పట్లే, ఆ కఠినత్వం కోసం చెప్పట్లేదు దేవుడు. ఎన్నిసార్లు సారీ చెప్పినా వాళ్ళ మనసు కరగదు. కొంతమంది అలాగ ఉంటారు. ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఎన్నిసార్లు సారీ చెప్పి అస్సలు వాళ్ళు అలాగే ఉంటారు, రాయిలాగా. వాళ్ళ గురించి వాళ్ళు చాలా కఠినలు అనుకుంటాం. దానికోసం ప్రభు మాట్లాడలే. ప్రభు మాట్లాడుతున్నది ఏంటి అంటే, వాళ్ళు ఏదో ఒక పాపములో ఉన్నారు, ఆ పాపములో వాళ్ళు కఠినపరచబడిపోయారు, స్ట్రాంగ్ అయిపోయారు. ఎంత చెప్పినా సరే వాళ్ళు మారని ఒక స్థితికి వెళ్ళిపోయారు. పాపములో మొండి తేరిపోయారు. పాపములో మొండితనం వచ్చేసింది, కఠినతనం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ క్వాలిటీ ఒక మనిషిలోనికి వస్తుందో ఆ వ్యక్తి దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించే ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ ఉండదట. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, చాలా చాలా పెద్ద సమస్య ఇది. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, అసలు హృదయానికి హృదయానికి పాపం విషయంలో ఆ కఠినత్వం ఎందుకు వస్తుంది? కఠినత్వం వస్తే భూమి మీద మనం ఎదుర్కొనే సమస్యలేంటి? ఇది చచ్చిపోతే మనకు తెలుసు, విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఎందులోకి వెళ్తాం? అవిశ్రాంతిలోకి వెళ్తాం. ఏమాత్రం విశ్రాంతి లేకుండా కేకలు, అరుపులు, ఏడుపులు తప్ప ఏమీ లేని నరకంలో మనం పడతాం. సో ఈరోజు మనం అసలు ఈ మానవ హృదయానికి, క్రైస్తవ హృదయానికి ఈ కఠినత్వం అనేది ఎలా వస్తుంది? కారణాలేంటి? ఆ కఠినత్వం కలిగిన వాడు భూమి మీద ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు?
చచ్చిపోయినప్పుడు ఆయన విశ్రాంతిని కోల్పోయి నరకానికి పోతాడు అనేది ఎలాగ కన్ఫర్మ్. ఈ రెండు విషయాలు ఎందుకు భూమి మీద మానవ హృదయానికి ఆ కఠినత్వం, క్రైస్తవ హృదయానికి ఆ కఠినత్వం వస్తుంది. రెండోది, ఆ కఠినత్వం కలిగిన వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఏంటి, వాళ్ళు ఈ లోకంలో ఏం పొందుకోబోతున్నారు. ఈ రెండు విషయాల్ని చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నిద్దాం. ఇది మనకు చాలా చాలా అవసరం. ఎందుకంటే మనకు ఆ మొండితనం వస్తే పాపం విషయంలో, హృదయానికి ఆ కఠినత్వం కనుక వస్తే ఇక మన నిత్య జీవపు ఆశలన్నీ ఎగిరిపోయినట్టే. ఆ పరిస్థితి మనలో ఎవరికి రాకుండా ఉండడానికి ఈ ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ తల్ల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయానికి కఠినత్వం, పాపం విషయంలో హృదయానికి కఠినత్వం. ఎందుకు దేవుడు అంత అలాగా మాట్లాడాడు? హృదయ కాఠిన్యం కోసం ఎందుకు అంత పెద్ద మాట? ఎలా అంటే దేవుని విశ్రాంతిలోకి ఇక ప్రవేశించలేం అని చెప్పేశాడు ఆయన. అయితే మనం ఏం చూద్దామంటే ఈరోజు, మనం ఏమి ఆలోచిద్దామంటే ఈరోజు, అసలు ఒక క్రైస్తవుని యొక్క హృదయంలో ఆ కఠినత్వం ఎందుకు వస్తుంది, ఆ లక్షణం మనలోకి ఎందుకు వస్తుంది, అంత భయంకరమైన ఆ పరిస్థితి మనకి ఎందుకు వస్తుందనే చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఒక క్రిస్టియన్ లేదు ఎవరో ఒకరు, ఒక ఆమె చదువుకుంది, నర్స్ అయింది, ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది, ఒక ఎముకల స్పెషలిస్ట్ దగ్గర జాయిన్ అయింది అనుకుందాం. చెయ్యి విరిగిపోయి ఒక అతను వచ్చాడు. ఆ రోజే చూడగానే చాలా బాధేస్తుంది ఆమెకి. అయ్యో చెయ్యిలా వచ్చేసింది, కట్టేయాలి. ఇప్పుడు కట్టేయడానికి 2 జెంట్స్ వచ్చారు. ఈ దూదులు అవన్నీ అందించడానికి ఒక లేడీ, ఈమె అక్కడ నిలబెట్టారు. ఈలోపు ఈడేం చేస్తాడంటే, ఒకడు ఇలా పట్టుకుంటాడు, మెడ మీద చెయ్యేసి ఇలా పట్టుకుంటాడు అండి. ఎవరిని? చెయ్యి ఇరిగిపోయినండి. ఎందుకంటే నా చెయ్యి ఇరిగిపోయింది, నేను కట్టించుకున్నాను, నాకు తెలుసు. అటుపక్క ఒకడు చెయ్యి పట్టుకుని గట్టిగా లాగుతాడు. దాన్ని లాగినప్పుడు ప్రాణం తల వెంట్రుక దగ్గరికి వెళ్ళిపోతుంది. గట్టి గోల ఎత్తంటే ఇలా పట్టుకున్నాడు కదా, 2వ చేత్తో నూరు మూసేస్తాడు. ఇక చూడాలి బాధ. ఆమెకి ఎలా ఉంటుంది? అయ్యో అన్న నాకు కొంచెం స్లోగా లాగంటే నాకు చాలా ఇబ్బంది పడిపోతుంది, చాలా బాధపడిపోద్ది అమ్మాయి. కాటన్ ఇచ్చి త్వరగా కట్టేయండి అన్న, ఏం చేస్తున్నాడన్న బాధ. మొత్తానికి కట్ అయిపోయిందండి. ఈ అమ్మాయికి అసలు ఒక అరగంట పడుతుంది మైండ్ మళ్ళీ మామూలు అవడానికి. ఏంట్రా బాబు ఎంత భయంకరంగా ఉంది, చాలా బాధపడిపోద్ది. అయిపోయింది. మరుసటి రోజు యాక్సిడెంట్ అయిపోయి ఆ స్కిన్ పోయి ఎముక కనబడే పరిస్థితిలో ఒకడు వచ్చాడు. అయిపోయింది, కళ్ళు తిరిగి గడిపోద్దేక చూసిన తర్వాత. కరెక్ట్గా నెల తర్వాత సేమ్ ఇంకో చెయ్యి రూపోయినాడు వచ్చాడు. ఇటుపక్క ఇటు గట్టిగా పట్టుకున్నాడు, అటుపక్క వాడు లాగుతున్నాడు. అరుతుంటే ఏమంటుందో తెలిసి నర్సు, ఎందుకు అరుతావు, నీ గురించే కదా యత్నం కట్టు, నోరు మూసుకో అంటుంది. నెల క్రితం భయపడి బాధపడి ఏడ్చిన నర్సు నెల తర్వాత ఎందుకు అలా బిహేవ్ చేసింది? రీజన్ ఏంటి? అలవాటు అయిపోయింది. ఒకసారి మా పెదనాన్న చనిపోయినప్పుడు పోస్ట్ మార్టంకి కూడా మేము వెళ్ళాం. నేను మా పెదనాన్నగారి పిల్లలు వాళ్ళు పిఠాపురం చేశారు. వెళ్తే అక్కడ చెట్టు కింద ఒక 2 కూర్చొని చుట్టకాల్చుకున్నారు. ఈ తీసుకొచ్చాం కదా, బాధపడతాం, సడన్ డెత్ అనమాట. ఈలోపు ఒకటి చూసి, రే శవం వచ్చింది రండి అన్నాడు. చూడండి, దోశ వచ్చింది, ఇడ్లీ వచ్చిందని పిలుస్తారు కదా హోటల్లో. శవం వచ్చింది రండి అంటే కాల్ చేసుకుని వచ్చి లోపలికి వెళ్ళిపోయారు మామూలుగా. ఈలోపు 10 మంది బయట నర్సు ట్రైనింగ్ ఉన్నవాళ్ళు లోపల పంపించారు. ఇక చూడు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాంతులు చేసుకోవడం, పడిపోవడం, వీళ్ళందరూ ఆడు మామూలుగా కోసి సైలెంట్గా వచ్చేసారు. వాళ్ళు 3 వెళ్ళి కూర్చున్నారు, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకు క్యూరియాసిటీ ఆగలేదు. ఒకరితో వాళ్ళు అలా వాంతి చేసుకున్నారు, మీకేమవుదా అన్నాను. అన్నాడు, కొత్తలో నిద్ర పట్టింది కాదు, ముందేగేసేవాడిని, అసలు తట్టుకోలేకపోయేవాడిని నేను, తర్వాత అలవాటు అయిపోయింది అన్నాడు. వాళ్ళు మామూలుగా చేప ముక్కలు కోసమేమంటే అలా కోసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం లేదు ఫీలింగ్. కారణం ఏంటి? అలవాటు. ఒక విషయాన్ని పదే చేసినప్పుడు ఆ విషయంలో ఒక వ్యక్తి స్ట్రాంగ్ అవడం అనేది మనిషి యొక్క స్వాభావిక లక్షణం. స్వాభావికంగా మనిషికి ఆ క్వాలిటీ ఉంటుంది. ఒక ఇబ్బంది, ఒక సమస్య కొత్తలో అది చాలా పెద్దగా కనబడుతుంది,
దాని గురించి చాలా కంగారు పడతాం, టెన్షన్ పడతాం, భయపడతాం, బాధపడతాం. కొత్తలో జాబ్కి వెళ్ళాడు, రోజు నిలబడాలి, ఒక 4-5 గంటలు 6 గంటలు నిలబడాలి. రాత్రి వేడి నీళ్ళు కాళ్ళు పెట్టుకుని కాళ్ళు నొక్కించుకొని చాలా బాధలు పడతాడు. నెలపోతులాగా అదేం ఉండదు, అలవాటు అయిపోతుంది. మనిషి యొక్క స్వాభావిక లక్షణం ఏదైనా ఒక విషయం రిపీటెడ్గా తన జీవితంలో జరుగుతుంటే అది తనకి అలవాటు అయిపోతుంది. అందులో అతడు స్ట్రాంగ్ అయిపోతాడు, అతని హృదయం అందులో కఠినం అయిపోతుంది. దానికి ఏం చలించరు వాళ్ళే, పెద్ద ఏమీ దానికి ఫీల్ అవరు. సేమ్ ఇదే సమస్య. మొదటి కారణం, ఒక మనిషి పాపం విషయంలో కఠినత్వం అయిపోవడానికి మొదటి కారణం ఏంటంటే, ఆ తప్పును ఆ వ్యక్తి రిపీటెడ్గా చేస్తుంటే, మరలా అదే పాపాన్ని చేస్తున్నప్పుడు ఆ విషయంలో అతని మనసు ఇంకా కఠినమైపోతుంది. చెప్పినప్పుడు పశ్చాత్తాపం రాదు, దేవుడు గద్దించినప్పుడు భయం రాదు, దేవుడు కొట్టినప్పుడు నేను ఇలా బ్రతుకుతున్నా ఏంటి అని అనిపించదు కాడికి. ఎందుకంటే అందులో అతడు కఠినమైపోయాడు. ఆ పాపంలో ఆమె కఠినమైపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. ఇక దాంట్లో ఇది తప్పు అని అనిపించడం పరిస్థితి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ప్రతిరోజు యూట్యూబ్లో ఒక అరగంట, సోషల్ మీడియాలో ఒక అరగంట ఎంతో అలాగా గడుపుతున్నాడు. అలా అలవాటు అయిపోయింది. ఒక సండే మెసేజ్లో దేవుడు చాలా అది తప్పు అని గద్దించాడు. అనుకుంటారు, మానేద్దాం, ఎందుకు దానిదే ఉంది, మానేద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఫోన్ తీసాం, వారం అంతా అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. మరలా ఎప్పుడో ఏదో మెసేజ్లో మళ్ళీ దేవుడు మాట్లాడాడు, నువ్వు మారట్లేదు, నువ్వు మారు. అమ్మో, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, మారిపోదాం అనుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు మళ్ళీ చేశారు? వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒక తప్పుని మరలా చేసినప్పుడు వాళ్ళ మనసు కఠినమైపోయింది. అందులో ఆ మనసు కఠినమైపోయినందుకు ఆ వాక్యం వాళ్ళ మీద పనిచేయట్లేదు. చూసారా? ఆ పొరపాటు మరలా చేసినప్పుడు హృదయం కఠినమైపోతుంది. ఇక ఎంత చెప్పినా మారరు. చాలా చర్చెస్లో, అండ్ మన చర్చిలో కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా ఇది తప్పు అని చెప్పడం, అది మీరు రెగ్యులర్గా దాన్ని ఆ పొరపాటు ప్రతిరోజు కొనసాగించినప్పుడు నీ మనసుకు అది తప్పని అనిపించదు. మాపు చూసే అలవాటు ఉన్నవాడు ఉంటాడు, అడిగి అది అలవాటు అయిపోయింది రోజు చూడడం. వాక్యం ఎంత చెప్పినా ఆ పశ్చాత్తాపం రాదు. ఒకవేళ ఫీల్ అయినా మార్పు రాదు. ఎందుకో తెలుసా? అది రిపీటెడ్గా మరలా పునరావృతం చేసినప్పుడు మన హృదయం ఏమైపోతుందంటే ఆ విషయంలో కఠినమైపోతుంది. కఠినమైపోయినప్పుడు వాక్యం పనిచేయదు, గద్దింపు పనిచేయదు, శిక్ష పనిచేయదు. చివరికి వాడి జీవితం ఏమవుతుందో తెలుసా? ఆయన చెప్పిన విశ్రాంతిలోనికి ప్రవేశించని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, ఏంటి నీ అలవాటు? కొంతమందికి ఫోన్లో గేమ్స్ అలవాటు. ఇక అది రోజు చేయడం వల్ల ఇక అది అంతే, ఇక దాంట్లో మార్పు రావట్లేదు. నువ్వు గమనించుకోసారి. నువ్వు ట్రై చేసినా మార్పు రావట్లేదు, నువ్వు దాన్ని మళ్ళీ చేసేస్తున్నావంటే జాగ్రత్త, నువ్వు ప్రమాదం అంచున ఉన్నావు. హృదయానికి కఠినత్వం రావడం అనేది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, ఎవరు పట్టించుకోలేదు, ఆడు అలా పాపంలో ఉన్నాడు. సడన్గా దేవుడు మాట్లాడాడు, ఆడు పశ్చాత్తాపం పొందాడు, బయటకు వచ్చాడు. మరలా ఇంకో పాపంలో పడ్డాడు, దేవుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. అది పర్లేదు పరిస్థితి. ఎప్పుడైనా ఆడు మారడానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంది. పర్లేదంటే పడమని చెప్పట్లేదు నేను, ఆ స్థితిలో ఛాన్స్ ఉంది. కానీ దాంట్లో ఎప్పుడైతే అలవాటు అయిపోయామో, మనలో చేంజ్ రాని పరిస్థితి ఏర్పడి దాన్నే కొనసాగిస్తున్నామో, అప్పుడు మనమే ఒక పాపమే కదా, ఒక తప్పే కదా, మాందాంలే, చూద్దాంలే అని నువ్వు సర్ది చెప్పేసుకుని దాంట్లో కొనసాగిపోతావు. అప్పుడు నీ హృదయం ఆ పాప విషయంలో కఠినమైపోతుంది. జాగ్రత్తగా ఆలోచించుకో, ఎక్కడ ఏ విషయంలో నీ హృదయం కఠినమైపోయింది, ఏ విషయంలో నువ్వు అందులో స్ట్రాంగ్ అయిపోయావు. అది వదలలేని పరిస్థితిలో ఉండి దాంతో పోరాటం మానేసి దాన్ని నీ లైఫ్లో కొనసాగించేస్తున్నావేమో. అది ఏదైనా కావచ్చు, ఒక అక్రమ సంబంధం కావచ్చు, లేదా ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళు తమ నోరు కంట్రోల్ చేసుకోరు. ఇక అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఎంత చెప్పినా మారిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందు కొంతమంది షాపింగ్ అలవాటు ఉంటుంది. ఇంతకుముందు ఈ లేడీస్కి షాపింగ్కి వెళ్ళి 10 చీరలు తీయమని 11 తీయమని అనుకో, మొహం మాడిపోద్ది. తీసి చీరలు చూపించే ఆవిడ మొహం మాడిపోద్ది. మొహం మాడిపోతే వీళ్ళు ఆలోచించుకుని ఇంకా మనం అడిగితే బాగోదురా బాబు అనుకుంటారు. ఇప్పుడు
సాతానుగాడు ఎప్పుడు మన ఆడవాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటాడు, ఎందుకో తెలీదు ఆడి దృష్టి. ఆడేం చేశాడంటే భర్త ఏమో షాపింగ్ తిప్పమంటే ఇదేమో తిప్పరన్నాడు. ఒకసారి కూడా షాపింగ్ వస్తే అన్నయ్యో తమ్ముడు ఎవరో ఒకసారి షాపింగ్ వస్తే మళ్ళీ సంవత్సరం దాకా కూడా తీసుకెళ్ళాలంటున్నారు, ఎందుకంటే వీళ్ళు తిప్పే షాపులు తిప్పి దెబ్బకి ఒకసారి తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకెళ్ళరు. అందుకని సాతానుగాడు ఆలోచించి ఆన్లైన్ షాపింగ్ పెట్టాడు. నువ్వు ఎన్ని డ్రెస్సులన్నా చూడొచ్చు, ఎన్ని చీరలన్నా చూడొచ్చు, బాధపడేవాడు ఎవడు లేడు అక్కడ. గంటలు వెళ్ళిపోతుంది. అందులో వీక్గా ఉన్నావా? అనవసరమైన చెక్ చేసి, అనవసరమైన చదివి, అనవసరమైన చూసి నీ విలువైన టైం వేస్ట్ చేసుకునే అజ్ఞానంలో నువ్వేమైనా ఉన్నావా? అది నీకు అలవాటు అయిపోయిందా? రియాలిటీ షోస్ లేదా అనవసరమైన ప్రైవేట్ ఇంటర్వ్యూస్ నీకు అవసరం లేదు. అది నీ భక్తి జీవితానికి లేదా నీ ప్రొఫెషన్కి ఏమాత్రం సంబంధం లేనివి. దాంట్లో నువ్వు టైం అయినా వేస్ట్ అవుతుందా? ఆలోచించుకో. అది నువ్వు మారలేకుండా ఉన్న పరిస్థితిలో ఉంటే అది నీకు చాలా ప్రమాదం. అప్పుడు ఏమవుతుంది? ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశించలేం. నీ హృదయం ఏదైనా ఒక లోపం విషయంలో కఠినమైపోయిందా, ఒక క్రికెట్లోనో ఏదో ఒక విషయంలో నీ హృదయం కనుక అందులో స్ట్రాంగ్ అయిపోతే, కఠినమైపోతే నువ్వు మారడం అనేది అసాధ్యమనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితికి ఏర్పడితే ఈ భక్తి, ఈ జీవితం అన్నీ వృధా అయిపోతాయండి, అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ క్వాలిటీ నీ హృదయానికి రాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, దానిని గమనించుకుని, ఏదైతే స్ట్రాంగ్గా అనిపించిందో ఎంత పెద్ద నిర్ణయం అన్న తీసుకుని అది నీ జీవితంలోకి రాకుండా చూసుకో. యేసుప్రభు ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, ఇంకా నువ్వు నీ వల్ల కావట్లేదా, నీ కన్ను నీ మాట వినట్లేదా, కన్ను పీకేసుకో అన్నాడు. ఎందుకంటే నువ్వు అలా చూస్తే నువ్వు పరలోకం వెళ్ళలేవురా బాబు అని. కన్ను పీకేసుకో. నీ కాళ్ళు వినట్లేదు, కాళ్ళు నరికేసుకో. నీ బాడీ పార్ట్స్ లేకపోయినా పర్లేదు రాబో, నీ ఆత్మ పరలోకం వెళ్ళాలి, దాన్ని చూసుకో అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత స్ట్రాంగ్గా ఆయన ఎందుకు చెప్పాడో తెలుసా? ఎంత టెంపరేచర్ నరకంలో పెట్టాడో ఆయనకి తెలుసు. అందులో బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు, ఎందుకంటే దాన్ని క్రియేట్ చేశాడు ఆయన. అందులో పన్నివాడి బాధ ఎలా ఉంటుందో ఆడి కాలానికి లేదు, ఎండ్ లేదు. అందుకని నువ్వు అందులోకి బాడీ పార్ట్స్ అన్నిటితో వెళ్ళే కంటే నువ్వు పార్ట్లు లేకపోయినా పర్లేదు, పాటు చేసుకున్నా పర్లేదు, వస్తువులు వాడుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా పర్లేదు, ఆస్తి పోగొట్టుకున్నా పర్లేదు, ఏం పోయినా పర్లేదు రా బాబు, నీ ఆత్మను మాత్రం కాపాడుకో అని చెప్పాడు. ఒకవేళ ఇక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీవు ఆ బలహీనతలోంచి రాలేకపోతున్నప్పుడు గట్టి నిర్ణయం తీసేసుకో. జనాలు ఆ నిర్ణయాన్ని బట్టి ఇదేం పిచ్చిరా అని అన్నా పర్లేదు, ఇదేంట్రా మొత్తానికి కీప్యాడ్ ఫోన్ వాడతానంటారా, ఈ రోజుల్లో కీప్యాడ్ ఫోన్తో సరిగ్గా బతకపోతే చచ్చిపోయి పరలోకం పోతాను. తీసేసుకో నిర్ణయం. లేదా నెట్ వేయించుకోవడం మాని, ఏదైనా అర్జెంట్ ఉంటే ఎవడో ఒకరిని అడుక్కో, కొంచెం హాట్స్పాట్ ఇవ్వండి, హాట్స్పాట్ ఏ రిక్షా వాడినో ఏ ఆటో వాడు ఎవరో ఒకరు ఇస్తాడు. ఈ మధ్యన ఆ బెగ్గర్స్ దగ్గర కూడా ఫుల్ ఆడిని అడుక్కునే ఇస్తాడు హాట్స్పాట్ గ్యారంటీగా. అంటే నీ వల్ల కానప్పుడు బలమైన నిర్ణయం తీసేసుకో. ఎందుకంటే ప్రభు నరికేసుకోవడం దాకా చెప్పాడు, నేను తీసేసుకో అని చెప్తున్నాను అంతే. బలమైన నిర్ణయం తీసుకో అని చెప్తున్నాను, ఆయన నరికేసుకోదాకా చెప్పాడు. ఎందుకు అంటే అది అంత సీరియస్ విషయం, అది అంత ముఖ్యమైన విషయం. నీవు ఏ విషయంలో నీ హార్ట్ అందులో స్ట్రాంగ్ అయిపోయిందో, కఠినమైపోయిందో, మొండిదేరిపోయిందో, ఆ పాపాన్ని వదలడానికి ఏమాత్రం ఆలోచించిన స్థితిలో ఉంటే జాగ్రత్త, దాన్ని అర్జెంటుగా తీసిపాడే నీ జీవితంలోంచి, లాగిపాడే నీ జీవితంలోంచి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి కఠిన హృదయం వద్దు, ఏం కావాలి? ఎంత అద్భుతంగా ఉంటుంది మాట, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగం. హల్లెలూయా. విరిగి నలిగిపోయిన హృదయం ప్రతిదానికి స్పందిస్తుంది, బాధపడుతుంది, నవ్వుతుంది, పశ్చాత్తాపడుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. కఠినమైపోయినది ఏముంది, ఇంకా దాంట్లో ఏం మార్పు లేదు, అది అలా ఉండిపోయింది. అందుకే దేవుడికి అది వద్దు, విరిగిపోయి నలిగిపోయిన హృదయమే కావాలి. దానికోసం నువ్వు ఎంత ప్రయత్నమైనా చేయి, అది నిన్ను నిత్య జీవనానికి తీసుకుపోతుంది. దేవుని స్తోత్రం. ఇది ఫస్ట్ రీజన్. రెండో కారణం, మనిషి హృదయం కఠినమైపోవడానికి కారణం వెనక చెప్పాడు అన్నారు కదా, వెనక తిప్పండి. 3వ అధ్యాయం 12 నుంచి చదువుతాను. సహోదరులారా, 11 నుంచి చదివితే బాగుంటుంది. కనుక ప్రభు అంటున్నాడు, కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలోకి ప్రవేశించరని చెప్పి తిని, సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి.
నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక, కఠినపరచుకోవద్దని చెప్పాడు ఆయన. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. హృదయం ఎప్పుడు కఠినపరచబడుతుందంట? రెండో రీజను, పాపము వలన కలుగు భ్రమ చేత. మొదటిది, పాపము చేయడం అలవాటు అవడం వలన కఠినపరచబడుతుంది. మొదటిది, పాపము చేయడం అలవాటు అయిపోవడం వలన కఠినపరచబడుతుంది. రెండోది ఏంటి? పాపము భ్రమ కలిగిస్తట. ఆ భ్రమ వలన వాడు కఠినపరచబడిపోతాడట. పాపం భ్రమ కలిగించడం ఏంటండి? పాపం భ్రమ కలిగించడం ఏంటంటే, ఓ మనిషి సామాన్యంగా బ్రతుకుతున్నాడు, ఏదో అవసరాలు అందరికీ ఉన్నాయి, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగాలేనట్టు, కావాల్సింది ఒకరోజు కొనుక్కోగలిగితే ఒకరోజు కొనుక్కోలేనట్టు సాగుతుంది. సడన్గా అడిగి నెలకి ఒక 50,000 ఎక్స్ట్రా వచ్చే ఒక పని తగిలింది. అప్పుడు దాకా జీవితం కొనసాగుతుంది. ఈ ఎక్స్ట్రా డబ్బులు వస్తుంటే కావలసిన బట్టలు, కావలసిన ఫోన్లు, ఫ్రెండ్స్, కుటుంబానికి ఏం కావాలో, భార్యకి ఏం కావాలో కొనిస్తుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు. పిల్లలు, మా డాడీ మాకు చాలా ఇష్టం అన్నీ కొని తెచ్చిస్తారు. మొత్తం అంతా ఈ 50,000 ప్రతి నెల ఎక్స్ట్రా వస్తున్నకి మారిపోయింది లైఫ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను బాగా చూసుకోవడం, గొప్పగా చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నీ మనసు ఏమనుకుంటుందంటే, అరే ఈ డబ్బు ఉందే, ఈ డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, డబ్బుంటే చాలు మనకి, డబ్బుంటే అన్నీ అవుతాయి. ధనాపేక్షనే పాపం మనిషికి ఏ భ్రమ కలిగిస్తుందంటే, డబ్బు ఉంటే చాలు అన్నీ ఉంటాయి, డబ్బే ప్రధానం, డబ్బే ప్రాముఖ్యం అనుకున్న కొంతమంది నాకు తెలుసు. వాళ్ళ సాక్ష్యాలు ఎప్పుడన్నా కలిసినప్పుడు లేదా ఎవరి ద్వారా విన్నావి. డబ్బే ప్రధానం, డబ్బే ప్రాముఖ్యం అని చెప్పుకున్న వాళ్ళకి ఆ డబ్బు తప్ప ఇంకేమీ మిగలలేదు. డబ్బు ఉండుండొచ్చు, అందులో కొంతమందికి ఆస్తులు ఉండుండొచ్చు తప్ప ఇంకేమీ మిగలలేదు. వాళ్ళకి ఏ సంతోషాలు, సమాధానాలు, ఆరోగ్యాలు మిగలిన వాళ్ళు నాకు తెలుసు. డబ్బే ముఖ్యమని ప్రయత్నించడం వల్ల ఆ డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి డబ్బు పోయినందుకు ఏడుస్తూ దుఃఖంతో డిప్రెస్ అయిన వాళ్ళు నాకు తెలుసు. విచిత్రం. పాపం భ్రమ కలిగిస్తే అది ఏం చేయగలదో తెలుసా? అయితే వాడిని ఆ పాపంలోనే ఉండేలాగా చేస్తుంది, లేదా ఆ భ్రమలోంచి ఆడు బయటకు వచ్చినప్పుడు అన్నీ పోగొట్టుకున్నానని తెలిసినప్పుడు డిప్రెస్ అయిపోయి ఆడు ఆత్మహత్యకో, ఒంటరితనానికో, ఏడుపుకో వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గరికి మాత్రం వెళ్దాం. పాపం యొక్క భ్రమ ఎలాంటిదో తెలుసా? ఆ భ్రమలో ఉండి ఆనందిస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఆ భ్రమలోంచి బయటకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాలేడు. అది పాపం యొక్క స్పెషాలిటీ. ఆ పాపం డబ్బులో అని అలా ఇరికించేస్తుంది. అది చాలా గొప్పగా అడిగి అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అడిగి అనిపిస్తుంది. మొన్న మేము బ్యాంక్కి వెళ్తుంటే నాతో వచ్చిన అబ్బాయికి ఫ్రెండ్, ఆడు క్రిస్టియన్, చాలా తక్కువ పరిచయం నాకు. అయితే మాట్లాడుకుని నేను బ్యాంకులో ఏదో కావాలి, స్టేట్మెంట్ కావాలి అడుగుతున్నాను. ఈ అబ్బాయి అన్నాడు, ఈలోపు ఈడు అక్కడ కౌంటర్ దగ్గర, ఆపోజిట్ కౌంటర్లో క్రెడిట్ కార్డులు ఫామ్ ఫిల్ చేయడానికి అక్కడ ఒక 2 అమ్మాయిలు కూర్చున్నారు. ఈడు వెళ్ళిపోయి కూర్చుని పని ఉన్నా పని లేకపోయినా వాళ్ళతో మాట్లాడి నవ్వుతూ ఫోన్ ఇచ్చి మాట్లాడి చేస్తున్నాడు. వర్క్ చేసుకుంటాను చూస్తాను, మనం దాటి వచ్చిన వాళ్ళే కదా, స్మెల్ తెలిసిపోతుంది నాకు వెంటనే, సంగతి ఏం జరుగుతుందో ఒక లుక్తో తెలిసిపోతుంది. అట్లా ఇంకా వెళ్ళాను. ఏంటి అంటే, అయిపోయిందన్న పని అయిపోయింది, వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత అయితే నేను మళ్ళీ వస్తానండి, లేదురా ఇంకా పని అవ్వలేదు అంటే, ఇలా ఒకసారి ఆధార్ కార్డు కావాలా లేదో అడిగాను. వెళ్తే ఆమె, ఎవరండి అతను బుర్ర తినేస్తున్నాడు అంటుంది. వీడు వచ్చేసి మళ్ళీ సరే నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి నాతో, ఏంటని వదలట్లేదు అమ్మాయి నన్ను మాట్లాడాడు. తర్వాత క్లాస్ ఇచ్చాను అనుకోండి, వేరే విషయం. మనిషి ఫీలింగ్ చూడండి, మనిషి ఆలోచన ఎలా ఉందో చూడండి. వాడికి ఆ వయసులో ఎలా ఉంటుందో తెలుసా? ఒక అమ్మాయి నవ్వుతూ పలకరిస్తే, లేదా ఆ అమ్మాయికి ఇష్టమైన వ్యక్తి ఆడు నవ్వుతూ పలకరించాడంటే ఇంకా అదేదో ఆనందం, ఏదో సాధించేసినట్టు, ఏదో మనసు పొలకించిపోయి నవ్వేసుకుని సినిమా పాటలు గుర్తే చేసుకుని అయ్యో దగ్గర వీలైపోతుంది. భ్రమ. పాపం ఆ వ్యక్తికి అలాంటి ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. ఇందులో ఉన్న మజా ఎందులో ఉందిరా బాబు, ఇందులో ఉన్న ఆనందం ఎక్కడ ఉందిరా బాబు అనే ఒక ఆలోచన క్రియేట్ చేస్తాడు.
అలాగా భ్రమది. ఆ భ్రమ. నేను నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా ఇంటి లోపలికి టర్న్ అవ్వడానికి రోడ్డు మీద ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది. వాటర్ ప్లాంట్ దగ్గర మా ఊళ్ళో హైట్ పర్సన్స్ ఫ్యామిలీస్ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అందరూ చాలా పొడుగుంటారు. 6:30 పాతొక్కవేడు, ఏమో ఒకటి 7 ఉండొచ్చు కూడా, పేరు చెప్పకూడదు మరి, మా ఊరోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. 6:30 పాతొక్కవేడు. నేను ఎలాగుంటానో ఆలోచించండి అక్కడ. అతను వాటర్ టిన్ తీసుకుని చాలా రోజులు అయిపోయింది. నేను ఒక 5-6 సంవత్సరాలు అయింది చూసి, ఊర్లో తిరగను కదా. సన్నగా అయిపోయాడు, సన్నగా ఊసలాగా అయిపోయినాయి కాళ్ళు చేతులు. చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. కష్టపడి ఆ వాటర్ టిన్ తీసుకెళ్ళి బండి మీద ముందు పెట్టుకుని కూర్చుంటే హ్యాండిల్ తగిలేద్ది వాళ్ళ కాళ్ళకి, అంత కాళ్ళు ఉంటాయి. నేను వెంటనే ఇలా అయిపోయాడు ఏంటంటే ఫోన్ చేశాను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు. ఏంటి అతను అలాగున్నాడు, ఏమన్నా HIV AIDS ఏమన్నా వచ్చిందంటే అవును అన్నాడు. చాలా బలవంతుడు, ఎంత పని చేసేవారు, లారీ మీద కూలీ పనులు వాళ్ళు ఉంటే చాలు పని. ఆ వ్యక్తి తాను హైటు, తనకున్న బలాన్ని బట్టి తాను ఆ పాపం చేయడం తనకేదో గొప్పగా భావించాడు. తను చాలా గొప్ప గట్టికుడిగా భావించాడు, గొప్పవాడుగా భావించాడు. ఆ పాపం అతన్ని ఆ భ్రమలో తీసుకెళ్ళింది. చివరికి అదేం మిగిల్చింది? అతను చచ్చిపోవడం, అతనికే తెలిసే జబ్బుని తనకు మిగిల్చింది. తన వైఫ్ ఏమయ్యారు, పిల్లలు ఏమయ్యారు. నాకు అవన్నీ ఆలోచించి జీవితం ఏమైపోయిందిరా. ఎస్, పాపం చేసేటప్పుడు అది చాలా ఆనందంగా ఉన్నట్టు నీకు అనిపించేలా చేస్తుంది. ఆ నవ్వులు, ఆ లెటర్లు, ఆ చాక్లెట్లు, ఆ గిఫ్ట్లు, ఆ సరదాగా తిరగడాలు, ఆ దూరం నుంచి సైట్ కొట్టుకోవడాలు, మేడ మీద సైట్ కొట్టుకోవడాలు, ఇవన్నీ చాలా ఆనందంగా కనిపిస్తాయి. జాగ్రత్త యవనస్తులారా, అది భ్రమ. అది పాపం కలిగించే భ్రమ. అది నిన్ను ముంచి పాడేస్తుంది. చివరికి నీ హృదయం కఠినమైపోతుంది. దాంట్లో నీ హృదయం అందులో ఇంకా కఠినమైపోతుంది, చెడిపోతుంది, అందులో నశించిపోతుంది. ఒక వ్యక్తి అలాంటి భ్రమల్లో పడితే మాత్రం వాళ్ళు పనిచేయరు. నేను బిజినెస్ చేసేటప్పుడు నాతో ఒకడు ఉండేవాడు. ఇంక మేమిద్దరం మామూలు ఫ్రెండ్స్ కాదు, ప్యూర్ జిగడ అంత ఫ్రెండ్స్. అయితే ఆడు కొంచెం ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం ఇదంతా. మా వాచ్మెన్ ఉండేవాడు అప్పారావు గారని. ఆయన నాతో అన్నాడు, బాబు ఆ మాట చెప్తాను ఏమనుకోకు అన్నాడు. చెప్పండి డాడీ అనుకోండి సరదా కదా. చెప్పండి డాడీ అంటే ఆయన అన్నాడు, తాగుబోతుని పనిలో పెట్టుకో, ఆడు పగలంతా మామూలుగా ఉంటే రాత్రే తాగుతాడు. దొంగనైనా పనిలో పెట్టుకో, ఆడి చేతికి ఏం అంకనివ్వకుండా పని చెప్పు పర్లేదు, కానీ ఇలాంటి పిచ్చున్నవాడిని పక్కనెట్టుకోకు, ఆడి పని పాడు చేసేస్తాడు అన్నాడు. అదేంటి డాడీ అంత మాట అనేసాను. నిజం బాబు అన్నాడు. అయిపోయింది. 4 రోజులు పోయిన తర్వాత పొద్దున వైజాగ్ వెళ్ళాలి ఒక పార్టీని కలవడానికి. ముందు రాత్రి అనుకున్నాం, సరే పొద్దున్న లేచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆడికి రాత్రి ఏదో ఫోన్ వచ్చింది అమ్మాయి నుంచి, ఆడు ఇంకో ఊరు పోయినాడు. ట్రాఫిక్లో వెళ్తున్నాం సీరియస్గా. ఆడు ఎప్పటి నుంచో ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక అమ్మాయి నుంచి ఫోన్, సడన్గా ఫోన్ వచ్చింది. ఆ ట్రాఫిక్ వదిలేసి ఫోన్ తీసి టాప్ అని కొట్టాను పక్క నుంచి. అరే చంపేస్తావు ఏంట్రా బాబు, నిన్ను ఎందుకు పెట్టుకున్నాను రా పక్కన, ఏంట్రా పని నువ్వు, ముందు వెళ్ళి తర్వాత మాట్లాడింది. కానీ కంగారు పడిపోతాను, ఫోన్ లైన్లో ఉండాలి ఇంటి చూసి పక్కన వేసి వెళ్ళిపోయి తుప్పలో కలగా ఫోన్ పెట్టుకుని. అప్పుడు నాకు ఆయన మాట గుర్తొచ్చింది. రైట్, భ్రమ. అది ఒక భ్రమ. అది అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు. ఆ సిన్, ఆ పాపం అదొక భ్రమ. వాళ్ళకే ఆ ఇష్టం అందులోకి వెళ్ళిపోతుంది. ఏదైనా ఒకటి మర్చిపోక, ఏదైనా ఎంటర్టైన్ చేసే సిన్ను పాపం. పాపం ఏం చేస్తుంది, నిన్ను అలాగ భ్రమ కొలిపి నిన్ను చెడగొడేస్తుంది. మొన్న ఒక భయంకరమైన కేసు చూశాను, చాలా విచిత్రమైన భయంకరమైన కేసు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. మరి ఎలా అంటే నువ్వు వచ్చే అన్నాడు. వీడు ఇంట్లో ఒప్పించుకున్నాడు, పెళ్లి చేసుకున్నారు. ఆ బంగారం అంతా కొన్నాడు. ఓ 4 నెలలు అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ లోపు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇంకా సరే అయితే ఇంకా మేము చూసుకుంటాంలే అన్నారు. చాలా ఆనందంగా ఉంది, నన్ను బస్సు ఎక్కించండి వెళ్ళిపోతాను, లేదు దించదంటే లేదండి మళ్ళీ మిమ్మల్ని రావద్దన్నారు వాళ్ళు. నెమ్మదిగా నేను మాట్లాడి సెట్ చేస్తానంది. సరే అని బస్సు ఎక్కించాడు, వెళ్ళిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్, ఏమైపోయింది, ఎవరో కిడ్నాప్ చేసాడు ఏదో అయిపోయింది అనుకుని మనోడు 1 రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, వెళ్ళాడు. ఆ అడ్రస్కి వెళ్తాడు, అక్కడ తుప్పలు తప్ప ఏమీ లేదు. ఆ అడ్రస్లో ఇల్లు లేదు, ఏమీ లేదు.
ఏంటని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా ఆవిడని ఎవరో కిడ్నాప్ చేశారని వీడు పిచ్చోడికి తిరుగుతున్నాడు ఒక 4-5 నెలల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో చూశాడు. ఈమె వీళ్ళ ఆవిడ ఇంకొకటి ఏమన్నా పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటుంటే వీడికి అది తెలుసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏదో చేతబడి చేశారండి మా ఆవిడికి వశీకరణ ఏదో చేసి వీడు ఇంకొకటి పెళ్లి చేసుకున్నాడంటే మొత్తానికి ఆ ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ పట్టుకుని వెళ్ళారండి. వెళ్ళి ఏంటంటే ఆడంటాడు కదా, నేను ఈమె 4 నెలల నుంచి ప్రేమించుకున్నాం, పెద్దోళ్ళు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. సేమ్ స్టోరీ చెప్పింది ఆడు చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంటే నా గురించి వచ్చేసింది నా భార్య అంటాడు. సేమ్ స్టోరీ ఉందని ఆమె తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే ఇంతకీ 6వ అది 6వ పెళ్ళి. అది ఈ ముందు కంప్లైంట్ ఇచ్చినాడు ఆడు 5వ. ఏంటి నీ పని, బంగారం పట్టిపోతుంది, డబ్బులు ఎట్టిపోతుందో, ఒక 4-5 నెలలు ఎందుకు ఇలా ఉన్నావు అంటే నాకు మగవాళ్ళు అంటే ఇష్టమని చెప్పిందంట. భ్రమ. ఈడేమో ప్రేమించానని భ్రమపడ్డాడు, ఆవిడేమో అందులో ఏదో ఆనందం అని భ్రమపడింది. ఎంత విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పాపం ఒక వ్యక్తికి భ్రమ కలిగిస్తుంది. అది తనకి ఏదో ఆనందాన్ని ఇస్తుందని, లేదా ఇది శాశ్వతమని, దీనిని మించింది ఏముందని, ఇంతకంటే గొప్ప ఏముందని. కొంతమంది చూడండి పేరు కోసం, పొలిటీషియన్స్ చూడండి పేరు కోసం ఆడుకో భ్రమది. నన్ను అందరూ జై కొడితే చాలు, ఇంకా ఈ లోకంలో మనం ఏంట్రా, మనం చచ్చిపోయేలోపు 100 మంది నోట్లో మన పేరుంటే చాలు, అదో భ్రమ. చచ్చిపోయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇది ఏడుతాడు. 100 మంది 1000 మంది జేజేలు కొడితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఆడికి ఒక 1000 స్టాట్యూలు కట్టారు, ఏమన్నా పని అవుతుందా? దానివల్ల ఏమీ లేదు. భ్రమ. సంగమా జాగ్రత్త. నువ్వు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు నిన్ను చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది బాగుంది, ఇందులో తప్పే ఉంది, దీంట్లో పెద్ద నష్టమే ఉంది, అసలు అలా ఆ థాట్ నీకు వద్దు. ఆ ఎంటర్టైన్మెంట్లో నువ్వు పడిపోతే దానికి అర్థం ఏంటంటే పాపం నిన్ను ఎంజాయ్ చేపిస్తుంది, అలాగా ఆనందింపజేస్తుంది. అలా ఆనందింప చేయడం వలన నీ హృదయము ఆ పాపం విషయంలో కఠినమైపోతుంది. నీ హృదయం పాపం విషయంలో కఠినమైపోతే నీవు నరకంలో పడ్డం తప్ప నీకు నెమ్మది మాత్రం దొరకదు. కాబట్టి పాపమును బట్టి ఆనందించడము, దాని భ్రమలో చిక్కుకుని అది ఇచ్చే ఎంటర్టైన్మెంట్ బట్టి పొంగిపోతున్నావా, ఆనందించి దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా, కొడత దెబ్బ అయిపోతుంది నీ హార్ట్. ఇక దాంట్లోంచి బయటికి రాలేవు నువ్వు. ఇది 2వ కారణం. 3వ కారణం నిర్గమాకాండం 7వ అధ్యాయం. అక్కడ మోషే అద్భుతాలు చేస్తున్నారు. మోషే అహరోనులు, కర్ర పాము అయిపోతుంది, ఇలాంటి పరిస్థితి ఉంది. 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. కర్ర పడేశారండి. ఇలాగా కర్ర పడేగానే పాము అయిపోయింది. చాలా మామూలు విషయం అది కాదు. ఫరోకి ఒకసారి గుండె జల్లుమంది. ఏంటి, నిజంగానే దేవుడి దగ్గర నుంచి వచ్చాడటవా మోషే? నిజంగానే దేవుడు పంపించాడంటవా? ఇలాంటి ఒక అద్భుతం, కర్ర ఒక జీవం లేనిది పాము అయిపోవడం ఏంటి, అంత పెద్ద పాము అయిపోయింది అనుకున్నాడు. ఈలో పక్కన శకునుగా అంటారు, మేము హోనా అని వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మంత్రాలతో వాళ్ళు కర్రను పాము చేశారు. చేస్తే ఆ శకునుగా అంటారు వచ్చి మనం కూడా చేయొచ్చు, ఇది మంత్రం అంతే అంటే ఫరో అనుకున్నాడు. ఫరో ఏమనుకున్నాడంటే, ఓహో ఇది ఏం పెద్ద విషయం ఏం కాదనమాట, ఎవరన్నా చేయొచ్చు అనమాట అని తన హృదయాన్ని అతడు కఠినపరుచుకున్నాడు. పక్కన శకునగాండ్రుల యొక్క మోటివేషన్, వాళ్ళు చూపించిన మంత్రతంత్రాలు, వాళ్ళు చూపించిన ఆధారాలను బట్టి ఫరో ఏమయ్యాడో తెలుసా? కఠినమైపోయాడు. ఫరో కఠినమైపోయాడు. మన హృదయం కఠినం అవడానికి 3వ కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మంత్రతంత్రాలు. ఎలాంటి మంత్రతంత్రాలు? బైబిల్ ఏమంటుందంటే ఆజ్ఞాతిక్రమణ పాపము, పాపమునకు జీతం మరణం. ఒక ఆవిడ హైదరాబాద్లో అనుకుంటా మినిస్ట్రీ చేస్తుంది, దొడ తెగ చెప్పేస్తుంటుంది వాక్యం. ఆవిడ వాక్యంలో ఏం చెప్పిందంటే మందు తాగొద్దు, అది మందు తాగితే నరకానికి పోతారని చెప్తారు, తప్పది. దేవుడు ఎందుకు తాగొద్దు అన్నాడు? మద్యం తాగితే నీ లివర్ పాడైపోతుంది, సిగరెట్లు కాలిస్తే నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి,
నీ శరీరం పాడైపోతే, నువ్వు బలహీనుడైపోతే, నీ ఆరోగ్యం పాడైపోద్దని నీ మంచి కోసం ప్రభు చెప్పాడు. నువ్వు శరీరం పాడవనంత తాగితే దాని గురించి నరకానికి తీసుకెళ్తాడు దేవుడు? తీసుకెళ్ళడం అందే. ఈవిడ ఏమనుకుంటుందంటే, సింహాసనం ముందు రాగానే ఎంఆర్ఐ స్కాన్లోకి పంపించండి ఈవిడిని అంటాడు అనుకుంటుంది. ఎంఆర్ఐ స్కాన్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి, లివర్ బాగానే ఉంది, కిడ్నీలు బాగానే ఉన్నాయి, పరలోకం తీసుకొచ్చండి అంటాడు అనుకుంటుంది ఈవిడ. నీ లివర్లో కిడ్నీలు ఏం చేసుకుంటాడు? ఏమైనా ఏపుకుని తింటాడా ఏంటి అక్కడ? నీ శరీర అవయవాలు అవసరం, అవయవాలు నరికి పాడేసుకుని రమ్మని చెప్తున్నాడు అవసరమైతే. నీ శరీరం పాడవనంత నువ్వు తాగితే, నాకేమర్థమైందంటే, నాకు తెలిసి ఈవిడ ఆయన వేసేస్తున్నారు అనుకున్నాను రాత్రులు. కొంచెం ఆరోగ్యం పాడవనంతగా కొద్దిగా అంతే. ఏదో చిన్న స్మోకు, ఈవిడ సగం అతను సగం, జస్ట్ సిగరెట్ అలా అనుకోవాలా? అందుక ఇప్పుడు ఆ చర్చిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ బాబోయ్ పాస్టమ్మ గారు ఎంత మరమని చెప్పారు, మన ఆరోగ్యం పాడవనంత తాగొచ్చు అనమాట, మనం మొత్తెక్కి పడిపోనంత పర్లేదన్నమాట. ఈడేమయ్యాడో తెలుసా? ఆవిడేసిన మంత్రం, ఆవిడ ప్రసంగ మంత్రం వేసింది కదా, ఆ మంత్రానికి ఈడేమవుతాడో తెలుసా? కఠినమైపోతాడు. ఆ మంత్రాన్ని కఠినమైపోతాడు. రేపు నాలేటాడు, నువ్వు మద్యం తాగేవా నరకానికి పోతావు అంటే, చిన్న కుర్రోడు పాప రాదిడికి వాక్యం తెలీదు, తర్వాత తెలుసుకుంటాడులే అనుకుంటారు. తెలుసుకుంటాడులే, ఏదో భ్రమలో ఉన్నాడు అనుకుంటారన్నమాట వాళ్ళు. ఎంత ఘోరం! నీవు ఈ తప్పు చేయడం వల్ల, నువ్వు ఈ పని చేయడం వల్ల ఈ నష్టం వస్తుంది కాబట్టి అందుకు పాపం కాదు. ఒకటి, పాపాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఒక వ్యక్తి, ఇదిగో నువ్వు కోప్పడితే అటుపక్కోడు శత్రువు అవుతాడు, రేపు మీ ఇద్దరు తన్నుకుంటారు, నువ్వు ఆడిని కొట్టాల్సి వస్తుంది, ఆడిని నిన్ను కొట్టాల్సి వస్తుంది, ఇద్దరు కలిపి జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కోపం పెట్టుకోవద్దని చెప్పలేదు దేవుడు. అందుకు అది పాపం కాదు. అది ఎందుకు పాపం అంటే, కోపంలో నువ్వు కక్ష పెట్టుకోవద్దని చెప్పాడు, కక్ష ఉండకూడదు అని చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఆజ్ఞ వల్ల వచ్చే నష్టాన్ని బట్టి పాపం డిఫైన్ చేయబడదు, పాపం నిర్ధారించబడదు. పాపం అని దేనిని అంటామంటే, బైబిల్లో ఒక ఆజ్ఞ ప్రభు చెప్తే ఆ ఆజ్ఞను అతిక్రమించుట పాపమై ఉంది. దేవునికి స్తోత్రం. అది కదా తెలుసుకోవాల్సింది. మంత్రాలండి, మంత్రాలు వేస్తున్నారు పాస్టర్లు, ప్రసంగాల్లో మోటివేట్ చేస్తున్నారు. ఎలాగా? మంత్రగాళ్ళు ఎలాగైతే ఫరోని మోటివేట్ చేశారో, ముమ్మాటికి అలాగా నేటి ప్రసంగికులు అనేక మంది మోటివేట్ చేస్తున్నారు. వైజాగ్లో మీటింగ్ జరిగిందంటే, కిరణపాల్ అని ఒక అతను ఉన్నాడు కదా, ఏమండు తరానికి ఒక దరిద్రం అన్నట్టు వస్తూ ఉంటారు అలాగా. అతను ప్రసంగంలో ఏం చెప్పాడట, మనోడు వీడియో తీసి పెట్టాడు నాకు. ఏమని చెప్పాడంటే, అన్నిటిలో సత్యం ఉంది, సెవెంత్రీలో సత్యం ఉంది, ఆర్సీఎంలో సత్యం ఉంది, ప్రతి డినామినేషన్లోనూ సత్యం ఉంది, ప్రతి మతంలోనూ సత్యం ఉంది, కానీ బైబిల్లో మాత్రమే సర్వసత్యం ఉంది అన్నాడు. కింద నుంచి గొర్రె బ్యాచ్ ఉంటుంది కదా, సపట్లు కొట్టే బ్యాచ్ కొట్టేస్తుంది. అన్నిట్లో సత్యం ఉందంట, బైబిల్లో మాత్రమే సర్వసత్యం ఉందంటే. ఆర్సీఎం దగ్గర బైబిల్ లేదా? ఆడి దగ్గర బైబిల్ ఉంది కదా, బైబిల్లో సర్వసత్యం ఉంటే ఆడి దగ్గర కూడా సర్వసత్యం ఉన్నట్టే. ఏమంటున్నాడంటే, అందరి దగ్గర సత్యం ఉంది కానీ బైబిల్లో సర్వసత్యం ఉంది. యేసు ప్రభు నేను సత్యం అన్నాడా, సర్వసత్యం అన్నాడా? అంటే దానికి అర్థం ఏంటి? అందరి దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, అది సరిపోదు, బైబిల్ కావాలని. అంటే అందరి దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, అది సరిపోదు, సర్వసత్యం దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు నేను సత్యం అన్నాడు అంటే సరిపోడా యేసు ప్రభు? ఇక ఇంకా విచిత్రం చెప్పనా, ప్రభు అంటాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. మరి బైబిల్లో సర్వసత్యం ఏంటి? బైబిల్లో ఉన్న వాక్యం సత్యం. సత్యానికి సర్వసత్యానికి తేడా ఏంటి చెప్పండి? పోలే ఇంకోలాగా అడుగుతాను, నిజానికి పచ్చి నిజానికి తేడా ఏంటి? పచ్చి నిజం అంటే నీళ్ళలో ఉన్నది, నిజం అంటే ఎండలో ఎండిపోయిందినా? ఏంట్రా తేడా? రెండింటికి తేడా ఏంటి? ఒకడంటాడు పరిశుద్ధాత్ముడు వచ్చి సత్యం నుండి సర్వసత్యం తీసుకెళ్తా అంటే, యేసుప్రభు దగ్గర నుంచి ఇంకో చోట తీసిపోతాడా? యేసుప్రభు సత్యం కదా. యేసు సత్యం, ఆయనలో అసత్యం ఏం లేదు కాబట్టి ఆయనే సర్వసత్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం సత్యం, దీంట్లో ఏది డూప్లికేట్ లేదు కాబట్టి సర్వము సత్యమే. వాక్యం సర్వము సత్యమే. బైబిల్ భాష ప్రకారం సత్యమన్నా సర్వసత్యమన్నా ఒకటే, ఎందుకంటే దేవుడిచ్చిన దాంట్లో తేడా లేదు, అదంతా సర్వము సత్యమై ఉంది. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు సెవెంత్ రేవుల్లో సత్యం అలా ఇప్పుడు ఆడేమనుకుంటాడు, ఓహో
మనం కూడా పర్లేదన్నమాట. అందరూ కఠినమైపోతాడు వాడు, ఆర్సీఎంలో వాడు కఠినమైపోతాడు. ఈ మంత్రగాడు వీళ్ళందరినీ ఏం చేశాడు? కఠినపరిచాడు. ఇలాంటి మంత్రగాళ్ళు ఎంతమంది, ఎన్ని చోట్ల. ఐగుప్తు మాంత్రికులు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లు నేడు అనేక మంది బోధకులు అనేక విచిత్ర చిత్ర ప్రసంగాల ద్వారా విశ్వాసుల్ని పాపములో కఠినపరుస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కాల్వినిజం, ఇందాక సోదరుడు కూడా అన్నాడు, అదే అలాంటిది. నువ్వు ఏ తప్పు చేయాలన్నా అది దేవుడు పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది. కాబట్టి చేసే కోరిక నీకు పుట్టలేదు, దేవుడు నీకు కోరిక పుట్టాలని చేశాడంతే. నువ్వు ఆ బాటిల్ నువ్వు ఎందుకు కోరుకున్నావు? కరెక్ట్గా వెళ్ళి ఆ మందు బాటిల్ ఎందుకు కొనుక్కున్నావు తెలుసా? దేవుడు అదే తాగాలని నిర్ణయించాడు. ఎంత బాగుంది. ఈ మంత్రగాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? జనాల్ని పాపంలో పడేసి అందులో కఠినపరిచేస్తున్నారు. ఇక ఆ పాపంలో వాళ్ళు అలాగా బ్రతికేస్తున్నారు. ఇంకెందుకు కన్ను పీకేసుకోమన్నాం ప్రభు. నువ్వు రెండు కళ్ళు కలిగి కళ్ళుతో పాపం చేసి నరకంలో పడే కంటే, అంటే అర్థం ఏంటి? పాపం చేస్తే నరకానికి పోతాడనే కదా అర్థం. ఆధ్యాత్మికమైన పాపానికి జీతం మరణం అని చెప్తే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎన్ని పాపాలు చేసినా నరకం అనేది ఉండదు, నరకం అనేది రాదంటే ఆ మంత్రం ఎంత బాగుంటుంది. యూత్కి ఆ మంత్రం తెగనొచ్చి వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్. బైబిల్ చదువుతుంటే అడుగున ఈ కాల్వినిజాన్ని కైమా కొడతా ఉంటుంది బైబిల్. నువ్వు ఏమి రిఫరెన్స్ అందులో అడుగు కైమా ఉంటుంది. ఎంత కొడుతున్నా ఆడి మాంత్రికులు కదా వీళ్ళు, ఐగుప్తు శకునిగాళ్ళు కదా వీళ్ళు. ఈ శకుని బ్యాచ్ అంతా ఏం చేస్తుంది? జాగ్రత్తగా జనాలను నాశనం చేస్తారు, జనాలను పాడు చేస్తారు. అది పేరు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ బ్యాచ్ అంతా అదే బ్యాచ్, శకునిగాళ్ళు. దేవుడు ఈరోజు వాళ్ళకు పేరు పెట్టాడు. ఏంటది? దేవుని సంఘాన్ని పాపములో స్ట్రాంగ్ చేసి పాపములో కఠినం చేయడానికి ప్రయత్నించు ప్రతి ఒక్కడాడు శకునిగాడాడు. ఆడు శకునిగాడు వాడు. ఒకడేమో ఈ సినిమా చూడండి పర్లేదు ఇది బాగుందంటాడు, ఇంకొకడేమో సినిమాకి రివ్యూ రాస్తాడు. ఆడు ఇంకెంత గొప్పడు చూడు. ఇంకొకడేమో దేవుడు చాలా గొప్పడు, ఇలా చిన్న వాటికి తీసుకెళ్ళి నరకానికి పడేసే అసలు అలాంటి వాడు కాదు, ఏం పర్లేదు అంటాడు. ఒకడేమో యవన కాలంలో కలుగుతాయండి, అది పెద్ద తప్పేంటి, పరలోకంలో కూడా వ్యభిచారం ఉంది అంటాడు ఇంకొకడు. వీళ్ళందరూ మేధావులు కావచ్చు, కానీ వాళ్ళందరికీ బైబిల్ పెట్టే పేరేంటి తెలుసా? శకునిగాళ్ళు. ఆంధ్ర శకునిగాళ్ళు, తెలంగాణ శకునిగాళ్ళు, ఐగుప్తు శకునిగాళ్ళలాగా వీళ్ళ నాన్ లోకల్ శకునిగాళ్ళు అనమాట వీళ్ళందరూ. వీళ్ళు దేవుని సంఘాన్ని పాపములో ముంచి అందులో స్ట్రాంగ్ చేసేసారు, కఠినపరిచేసి. బైబిల్లో ఎవరైనా ప్రసంగికులు ఇది తప్పు అని చెప్పారనుకో, వీళ్ళు ఏమనుకుంటారంటే మన పాస్టర్ గారికి తెలిసినంత ఇతనికి తెలీదు, అందుకనే ఏదో అలా చెప్తున్నాడు తప్ప మన దేవుడు చాలా మంచోడు అంతేనా? మన దేవుడు చాలా మంచోడు అంతేనా? అంత మంచోడు ఏదేం తోటలోంచి ఎందుకు తోసాడండి ఆదామావులను పండు తిన్నందుకు? మంచోడు కదా. ఆలోచించండి, అసలు అంత మంచోడు అలా చేయొచ్చండి? మంచోళ్ళు అంత మంచోడు జలప్రలయం పెట్టి మొత్తం అందరినీ లేపేశాడు, 8 మందిని ఉండొచ్చి. ఏంటండి మంచోడు కదా అలా చేయొచ్చా? దేవుడి మంచితనం అంటే ఏంటో అర్థం చేసుకోకాళ్ళు, అర్థం చేసుకోకూడా కాదు. సాతానుగాడికి వాళ్ళకి ఆ పదవి ఇచ్చారు. ఏ పదవి? శకుని పదవి. వాళ్ళకి ఆ పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పాపం అంతే. ఆ డ్యూటీలో పడి ఫరో లాంటి వాళ్ళు వీళ్ళందరూ అవునా రిఫరెన్స్ వరగానే అవునా అనుకుంటారు. ఈలోపు ఆడ మంత్రం చదువుతాడు, ఆడు ఇంకో రిఫరెన్స్ తెస్తాడు, ఆడు చేస్తాడు కదా, ఆడు ఇంకో రిఫరెన్స్ తెస్తాడు, తీసినప్పుడు వీళ్ళు కఠినమైపోతారు. కానీ దాని కింద ఒక వచనం ఉంది, ఐగుప్తు శకునిగాళ్ళు కర్రల్ని పాములు చేశారు కానీ మోసే సర్పం వాటిని మింగేసింది. ఈడు రిఫరెన్స్లు తెస్తాడు, ఈడు మంత్రాలు చేస్తాడు, ఈడు ప్రసంగాలు చేస్తాడు, కానీ ఆ ప్రసంగాలన్నింటినీ నిజమైన దేవుని వాక్యం మింగి పాడేస్తుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మోటివేషన్ ద్వారా మనుషులు కఠినత్వంలోకి వెళ్ళిపోతారు. అది ఒక కారణం ఉంది, చాలా జాగ్రత్త. 4th రీజన్, 4 కారణాలు. 4వ కారణం ఏంటి అంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరే. దారుణం. ఏంటంటే వాళ్ళు నా మాట వినలేదు, చెవి ఒగ్గలేదు, మెడ వంచలేదు. వినలేదు, చెవి ఒగ్గలేదు,
మెడ వంచలేదు. అంటే సింపుల్గా ఏం చెప్తానంటే, దేవుడు మనతో ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని విని దాన్ని ఒప్పుకుని కరెక్టే, బైబిల్ ప్రకారం ఇది కరెక్టే, మనం ఇది చేయకూడదు కరెక్టే అనుకుని ఒప్పుకుని మెడ వంచి తల వంచి దానికి ఒప్పుకుని అవును ప్రభా నేను లోబడుతున్నాను అని ఎప్పుడైతే చెయ్యమో అప్పుడు మన హృదయం కఠినపరచబడుతుంది. దేవుడు మనతో ఏదైనా చెప్పాడా దాన్ని పట్టుకుని లోబడిపోవాలి. వాక్యానుసారమా కాదా టెస్ట్ చేసుకో. వాక్యానుసారమే చేసి అంతే. ఆ పాస్టమ్ గారు రొంగేసుకోలేదేంటి, ఈ పాస్టమ్ గారు పెదాలు ఎర్రగా చేసుకోలేదేంటి, ఆ పాస్టర్ గారు ఆడి కారులో తిరగట్లేదేంటి, ఈ పాస్టర్ గారు బెంజ్లో తిరగట్లేదు, అవి వదిలేరా బాబు. నువ్వు వాక్య ప్రకారం తప్ప ఒప్ప, వాక్యం తప్పని చెప్పిందా విను, ఒప్పుకో. తర్వాత లాస్ట్ ఏంటి, మెడ ఉంచే దాని దగ్గరగా మెడ దించుకుని అవును నేను దాన్ని పాటిస్తాను, అవును నేను దాన్ని పాటిస్తాను. దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ నీకు? వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మరి అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంది కదా. పాత నిబంధనలో దావీదు రథం ఎక్కలేదా? పాత నిబంధనలో దావీదు బంగారం దాని మీద సింహాసనం మీద కూర్చోలేదా? నువ్వు బంగారం పోడియం చేయించుకుంటావు అయితే. వాళ్ళు ఎవరు, నువ్వెవరువే? వాళ్ళే కాలం వాళ్ళు, నువ్వే కాలం వాళ్ళు, వాళ్ళే నిబంధన వాళ్ళు, నువ్వే నిబంధన వాళ్ళు. నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న మా ఫ్యామిలీలో చాలామంది పాస్టర్స్ అందరం ఉన్నాం, ఎలా పడితే అలా చెప్తున్నాం, బోధ పద్ధతులు అసలు బాగలేదు, నాకు ఒక పద్ధతిని డిసైడ్ చేసి మా వాళ్ళు అందరితో మాట్లాడదామని అనుకుంటున్నాను. క్రొత్త నిబంధన సంఘంలో సేవకులు ఎలాంటి డ్రెస్సింగ్ కలిగి ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని అడిగాడు. అడిగితే అలా అడిగారేంటంటే, ఇప్పుడు ఈ పరిచయలు వాళ్ళ యాజకులు వాళ్ళ దేవుని సేవకులు ఎంత రిచ్గా బట్టలు వేసుకున్నారు వాళ్ళు, అంతే కదా. పరిచయల బట్టలు చాలా కాస్ట్లీ బట్టలు, ఎంత రిచ్గా ఉన్నారు. మనం కూడా సేవకులు, మనం కూడా యాజకులు, మనం అలా ఉండాలి కదా అని వాళ్ళు అంటున్నారు. మరి ఏం చెప్పాలండి? సింపుల్ ఒకటే విషయం. పేతురాళ్ళు వల్ల చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వెళ్తే ప్రభు అన్నాడు వల్ల వదిలేసి వచ్చండి అన్నాడు. బట్టలు మార్చుకుని రమ్మన్నాడా? చేపలు పట్టుకోవడానికి సూట్ వేసుకు వెళ్తాడు ఎవడైనా? మామూలుగా మనలో మనమాట అండి. వాళ్ళు ఏ డ్రెస్తో ఉంటారు, వాళ్ళు ఏమై ఉన్నారో అలాగే కావాలి దేవుడికి. హల్లెలూయా. సామాన్యులు వాళ్ళని చూసి విద్య లేని పామరులు సామాన్యులు వీళ్ళు మనవాళ్ళే కదరా. వెళ్తాను. యేసుక్రీస్తు ఒక కార్పెంటర్గా ఉన్నాడు, ఒక చిన్న ఫ్యామిలీ, పేద కుటుంబం. ఆయన పుట్టినప్పటికే పేద కుటుంబం. అది ఎంత పేద కుటుంబం అంటే, ధనవంతులు అయితే బిడ్డ పుడితే గొర్రెనిమ్మంటే, పేదవాళ్ళు అయితే పావురాలు ఇమ్మన్నాడు. వీళ్ళు పావురాలు ఇచ్చారు బలి. అంటే మరియ ఫ్యామిలీ, యోసేఫ్ ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. ఆ పేద కుటుంబంలో ఉన్న ప్రభు బాప్తిజం పొందడానికి వెళ్ళి, బాప్తిజం పొంది టైలరింగ్ షాప్కి వెళ్ళి సూట్ కుట్టించుకుని స్టార్ట్ చేశాడు మినిస్ట్రీ. ఆయన ఏమై ఉన్నాడో అదే స్టార్ట్ చేశారు. సామాన్యులు వాళ్ళు సామాన్యులాగా ఉండి మినిస్ట్రీ చేసుకుని వెళ్ళిపోయారు. అంత వాళ్ళు అలా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయారు. పౌలు పరిసయుడు. తిమోతితో అంటాడు, నువ్వు వచ్చినప్పుడు నాకు అంగీ తీసుకురా. అంగీ ఏంటి? పరిచయలు బట్టలు తెచ్చుకోవచ్చు కదా. నిలువుటంగి ఉండి దానికి పెద్ద చేపలు ఉండి పెద్ద వ్యవహారాలు ఉంటాయి కదా, అది తెప్పించుకోకుండా మామూలు అప్పుడు యూదులందరూ మామూలు బట్టలు ఏంటి పైనుంచి కింద అంగే అత్తమ్మన్నాడేంటి పౌలు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? సామాన్యులు, అసామాన్యమైన పనులు చేసిన వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు సామాన్యులు, అసాధారణమైన వాడిని ప్రకటించిన వారు. హల్లెలూయా. మన వాళ్ళు అసామాన్యులు, మన వాళ్ళే అసామాన్యులు. కానీ వీళ్ళు ఏమి పనులు? సామాన్యమైన పనులు కూడా చేయలేరు. వీళ్ళు సామాన్యమైన పనులు కూడా చేయని పరిస్థితి. ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ జీవన విధానం ఏంటి? ఒప్పుకోని పరిస్థితి జనాలు. దేవుని వాక్యం ఇలా ఉంది. ఈ కాలంలో కొత్త నిబంధనలో ఉన్న యాజకులు, స్పెషల్గా యాజకులకి డ్రెస్సింగ్ లేదు, పాస్టర్లకు కూడా డ్రెస్ కోడ్ లేదు, విశ్వాసులకు కూడా డ్రెస్ కోడ్ లేదు, అందరూ సామాన్యులుగా కలిసిపోయి ఉన్నారు, అందరూ మామూలుగా ఉన్నారని బైబిల్లో ఉంది. అందరూ మామూలుగా ఉన్నారు. ఇప్పుడు ఏంటో తెలుసా? పాస్టర్ గారు తెల్లంగి, ఎర్ర సున్ని, పచ్చ సున్ని, గులాబీ సున్ని, నల్ల సున్నీలు వాళ్ళు వేసుకుంటారు.
అంతే, మనం పెట్టేసుకున్నాం అవన్నీ, పెట్టేసుకుని మనం కొనసాగిపోతున్నాం, దాంట్లో ముందుకు వెళ్ళిపోతున్నాం. చూడండి ఏమైపోయాం. దేవుని వాక్యానికి మెడ వంచని పరిస్థితి. ఇంకేం చెప్పు, నేను మారనండి, తప్పేంటి అని అడుగుతాడు. తప్పో కాదో నన్ను అడుగుతావంటే దేవుణ్ణి అడగచ్చు కదా ఒకసారి అంటే, ఆడేమంటాడు, దేవుని మళ్ళీ అడగబెట్టి బైబిల్లో సూట్ అనే మాట చూపించు నాకు అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా అతను అలాగే ఎందుకున్నాడు? అతని హృదయం కఠినపరచబడింది. అది తెలుసుకోండి. మనం ఎలా ఉన్నాం? దేవుడు ఏదైనా ఆయన గ్రంథంలోంచి ఒక రిఫరెన్స్ తీసి ఇది పాపము అని చెప్తే, ఇది పాపమా, అయ్యో నేనేంటి ఇలాంటి పని చేస్తున్నాను, నేను వదిలేయాలి దీన్ని ఎలాగన్నా అని మెడ వంచే వాళ్ళు ఎంతమంది ఉంటాం అక్కడ? ఇది తప్ప, ఇలాంటి తప్పు మన కుటుంబంలో వద్దు, ఇలాంటి పని మన దగ్గర వద్దు అని మెడ వంచే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చెప్పే మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి ఒక పాపం చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏదో కోణంలో నీతో ఆ విషయాన్ని హెచ్చరించినప్పుడు నువ్వు గనక లోబడితే నీ హృదయం కఠినమయ్యే పరిస్థితి రాదు. ఎప్పటికీ నువ్వు లోబడకుండా దాన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, 2-3 సార్లు చెప్పేటప్పుడు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే అలవాటు అయిపోద్ది. లేదా ఎంటర్టైన్ అయిపోతావు, పాపం వలన భ్రమలోకి వెళ్ళిపోతావు. లేదా ఎవరో కొంతమంది తప్పే ఉంది, పర్లేదు, చేయి దాందే ఉంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సలహా ఇచ్చారు. మనకు తెలిసిన ఒక మన టీం మెంబర్, ఒక అబ్బాయి సేవ చేస్తున్నప్పుడు, వెరీ గుడ్ పొజిషన్. తను ఒక టైంలో డ్రింకర్ అయిపోయాడు. నాకు ఫోన్ చేశాడు ఒకసారి. ఫోన్ చేసి, అన్నయ్య నా జీవితం పాడైపోయింది, చెడిపోయింది, నేను బీర్లు తాగేస్తున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది. నా ఆలోచన ఏంటంటే, ఇలాంటి ఒక పర్సన్, దేవుని వాక్యం తెలిసిన ఒక వ్యక్తి ఇలాంటి స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? దీని స్టార్టింగ్ పొజిషన్ ఏంటి? ఏది మొదలుపెట్టాడు? ఎలా జరిగింది ఇదంతా? అసలు ఎలా పాడేయంటే ఒకటోటి చెప్తాడు. అలా కాదు, అసలు ఇంకా ముందేం జరిగిందంటే, అతని దగ్గర అతని కొలీగు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, సీనియర్ కొంచెం. అతను అన్నాడంట, ఏంటి నువ్వు ఇంత సిన్సియర్గా ఉంటున్నావు, పరిశుద్ధత అంటున్నావు, వాక్యం అంటున్నావు, నువ్వు ఉన్న వయసు ఎంత? నువ్వు 23-24 సంవత్సరాల వయసులో ఉన్నావు. ఈ వయసులో నువ్వు అమ్మాయిని చూడకపోతే, ఫోన్లో అయ్యి మాట్లాడకపోతే నువ్వు భవిష్యత్తులో ఎందుకు పనిచేయు? కాబట్టి యవన కాలంలో ఇవన్నీ తప్పేం కాదు, యవనస్తులు తొట్టెళ్తాడని బైబిల్లోనే ఉంది, అదేం పెద్ద మ్యాటర్ కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉండి కానీ చెప్పాడంట. చెప్తే ఇటు చూడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఒకటే స్టార్ట్ అయిపోయింది. జీవితం పాడైపోయింది. ఐగుప్తు మాంత్రికులు, శకునగాళ్ళ మోటివేషన్ వల్ల నీ హృదయం పాడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రారంభంలోనే నువ్వు కనుక మెడ వంచితే, దేవుడు చెప్పిన దానికి ప్రారంభంలోనే మెడ వంచితే, ఈ శకునగాడితో మనకు గొడవ లేదు, ఆ పాపం భ్రమ కలిగించే పరిస్థితి రాదు, పాపం అలవాటు అయ్యే పరిస్థితి రాదు. అందుకని దేవుడు మనతో ఏదైనా చెప్పినప్పుడు ప్రారంభంలో నువ్వు తల వంచి ఒప్పుకోకుండా ఇప్పటికి కూడా నువ్వు సాగిపోతున్నావు అనుకో, నీ హృదయం కఠినమైపోయి ఎందుకు పనిచేయదు నీ జీవితం? నీ భక్తి వేస్ట్ అయిపోద్ది. నరకానికి పోతావు నువ్వు. ఎవడన్నా మళ్ళీ నరకం లేదని చెప్పి యెహోషాఫాతులో వచ్చారు, నరకం లేదు, అదో మోటివేషన్. ఎంత విచిత్రం, ఎంతమంది శకునగాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ క్రైస్తవుల్ని, ఏం పర్వాలేదు పాపం చేసినా, ఇది పాపం కాదు, ఇదే పాపము, అది పాపం కాదు. ఒకసారి పీడి సుందరరావు చెప్తున్నాడు, డాడీ మరణకరమైన పాపం ఏంటి, మరణకరం కాని పాపం ఏంటి అని అడిగారు ఫోన్లో. లైన్లో క్వశ్చన్ ఎవరు అనమాట అది. అడిగితే ఆ డాడీ గారు ఏమన్నారంటే, పీడి డాడీ గారు, వ్యభిచారం, నరహత్య, కోపం, ఈ తిట్లు, ఇవన్నీ మరణకరం కాని పాపాలట. ఇవన్నీ చేసి ప్రభువా క్షమించంటే పోతాయి, అవి మరణకరమైన పాపాలు కాదు. మరణకరమైన పాపం ఏంటంటే పరిశుద్ధాత్మని దూషించడం అన్నాడు. ఇప్పుడు ఎన్నాడు, డాడీ థ్యాంక్ యూ డాడీ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడంటే దానికి అర్థం ఏంటి? ఆడేదో లైన్లో పెట్టుకున్నాడు, ఇది పాపమో కాదో తెలుసుకుని చేసేద్దామని. డాడీ ఏం చెప్పాడంటే, పీటీ డాడీ ఏం పర్లేదు నాయన, పచ్చజెండా ఊపేసాను దూకి అన్నాడు అంతే. థ్యాంక్ యూ డాడీ అట్లా. డాడీ మోటివేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ వాక్యమే తీశారు, వాళ్ళ దగ్గర మంత్రాలు ఉంటాయి. వాళ్ళు కూడా కర్రల్ని పాములు చేసి మనసుల్ని కఠినపరుస్తున్నారు. జాగ్రత్త. ఇంత దూరం వెళ్ళకుండా దేవుడు నీతో మాట్లాడినప్పుడే నీవు చెవియొగ్గి విని నీ మెడ వంచి ఆ మాటకు అంగీకరించుంటే ఈ పరిస్థితి లేదు.
ఈరోజు మనందరం ఏదో ఒక బలహీనతలో చిక్కుకుని బాధపడి అలవాటి దాన్ని వదులుకోలేక ఇబ్బంది పడడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ప్రారంభంలో దేవుడు చెప్పినప్పుడు దానికి నువ్వు మెడ వంచలేదు. ఈరోజు అది నీ మెడ మీద కూర్చుంది. దాన్ని నువ్వు వదిలించుకోవడానికి నానా బాధలు పడుతున్నా, అది నీకు సాధ్యం అవట్లేదు. జాగ్రత్త. సోషల్ మీడియాని దూరంగా పెట్టండి. అవసరం వాడుకుని పక్కన పడేయండి. అన్నీ దుష్టాంగ పక్కన పడేయండి. చెడు మాటలు పక్కన పడేయండి. చెడు ఫ్రెండ్స్ పక్కన పడేయండి. ఏది నిన్ను చెడగొడుతుందో వాటిని దూరం పాడే. ఎందుకంటే నీ హృదయం కఠినమైతే భవిష్యత్తులో నువ్వు ఎందుకు పనిచేయవు. అయితే హృదయ కాఠిన్యం కలిగితే నిజంగా అతను హృదయం కఠినమైపోతే భూమి మీద ఏమవుతుంది? చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలుసు. భూమి మీద అతను ఏమి ఎదుర్కోబోతున్నాడు వాటిని కూడా చాలా సింపుల్గా చూడడానికి ప్రయత్నిద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు. ఏ భయం కలిగి అన్నాడు కదా ఇందాక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆ విశ్రాంతిలోకి ప్రవేశించమేమో అని భయం కలిగాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకునేవాడు కీడులో పడును. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవని హృదయం కఠినపరచబడుతుందో పాపం విషయంలో అతను ఇందులో పడతాడు. కీడు. భక్తులకి కీడు వస్తే కీడు వెనకాల దేవుడు కీడును మించిన రెట్టింపు మేలులు ఇస్తాడు. కానీ హృదయ కఠినం అయిపోయినాడు ఆడి ఎంత మేలని మొదలుపెట్టినా అది చివరికే కీడే వస్తుంది. నీ జీవితానికి ఏం కావాలి? మొదలుపెట్టిన ప్రతి దాంట్లో ఓటమి, దుఃఖము, వ్యతిరేకతలు, అనారోగ్యాలు, కీడు. నువ్వు బాగోదు, నీ ఆరోగ్యం బాగోదు, నీకు మనశ్శాంతి దొరకదు, నీకు ఎందులోనూ విజయం దొరకదు. కీడు ఎదుర్కొంటావు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందులో మొండిదానివో, మొండివాడువో, ఎందులో నువ్వు కఠినపరచబడిపోయావో, ఏది తప్పు కాదనుకుని కొనసాగించుకుంటూ పోతున్నావో, దేని విషయంలో నీ తప్పును దిద్దుకోకుండా నీ బ్రతుకు అలాగే ఉంచుకుంటున్నావో, నువ్వు జాగ్రత్త. దాన్ని మార్చుకోకపోతే నీ వలన నీవు కీడు అనుభవిస్తావు, నీ కుటుంబం కీడు అనుభవిస్తుంది. దాని తర్వాత నీ మీదకి వచ్చేది ముమ్మాటికి కీడే. ఎవరండి కీడు కోరుకునే మనుషులు? కోరుకుంటారు ఎవరైనా? నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా భయము నొందిన వాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ముమ్మాటికి అట్టివాడు కీడునే పొందుకుంటాడు. సంగమా, నువ్వు ఆశీర్వదించబడాలంటే మారు. బైబిల్ చెప్తుంది ఆ మాట. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడో తెలుసా? వారు మారు మనసు పొందుట వలన ఆశీర్వదించబడదురు. నీ మనసు మారితే నీకు ఆశీర్వాదం, లేదంటే నీ హృదయం కఠినమైపోతే కీడు నువ్వు కోసుకుంటావు. ఎటు పోయినా కీడే నువ్వు కోసుకుంటావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది మొదటిది. కీడు నుంచి తప్పించుకుందాం మనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని వద్ద నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఏమవుద్ది? అధికారం పోయింది, ఘనత పోయింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పాపం విషయంలో హృదయం కఠినమైపోద్దో వాళ్ళ చేతిలో ఒక అధికారం ఉంటుంది, అది పోద్ది. వాళ్ళ చేతిలో ఒక ఆశీర్వాదం, అది పోతుంది. వాళ్ళకు ఒక హక్కు ఉంటుంది, అది పోతుంది. ఎందుకు పోయింది? ఆడి వల్ల పోయింది, ఈడి వల్ల పోయింది, ఈడు తీసుకున్నాడు, అందుకు పోయింది, ఇందుకు పోయింది, డబ్బులు నా అన్నయ్య లాగేసుకున్నాడు, నా చెల్లి లాగేసుకుంది, వీళ్ళు దొంగ సంతకాలు పెట్టి తీసుకున్నారు అని అనుకుంటాం. కాదు. నీ హృదయం పాపం వలన కఠినపరచబడింది కాబట్టి దేవుడు దానిని నీ చేతి నుంచి లాగేసుకున్నాడు. పోటుకున్నా నువ్వు దాన్ని. ఘనత పోతుంది, నీకున్న మంచి పేరు పోతుంది, నీకున్న విలువ పోతుంది, నీకున్న ఆస్తి పోతుంది, నీకున్న అధికారం పోతుంది. జాగ్రత్త. హృదయాన్ని కఠినపరుచుకుంటే నరకమే కాదు, భూమి మీద కూడా వాడికి మనశ్శాంతి ఉండదు. ముమ్మాటికి బైబిల్ చెప్తున్న విషయం. ఎవడు పాపం విషయంలో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో వాడికున్న గొప్పతనం అంతా పోతుంది, విలువ అంతా పోతుంది. అందరూ నవ్వుకునే ఒక పరిస్థితి ఒకరోజు తను ఎదుర్కొంటాడు. అందరూ అరే ఆమె కోసం మాట్లాడుకునే పరిస్థితి ఆమె వెళుతుంది. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండకపోతే అందరూ నిన్ను ఇలాంటిదా ఈమె, ఇలాంటి పని చేస్తుందా ఈమె, ఇలాంటి బుద్ధ. ఎక్కువగా మన ఊరిలో చుట్టుపక్కల చెప్పుకోవాలంటే మన ఊరు ఫేమస్గా. ఇలాంటి పరువు తక్కువ పనులైనా చెడ్డ పనులైనా చేయాలంటే నెంబర్ 1 మన ఊరు ముందుకు వస్తుంది. ఈ ఊరిలో ఇన్స్టాగ్రామ్లో ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఏంట్రా కర్మ. కాకపోతే లోపల కూర్చుంటే సిగ్నల్ పడదురా ఇక్కడ.
సిగ్నల్ పడదాం, నెట్వర్క్లు మార్చుకున్నాం మేము ఇక్కడికి వచ్చి. ఇది ఊళ్ళో సిగ్నల్ పడ, ఇప్పుడు కూడా సిగ్నల్ పడవు ఇక్కడ. అలాంటిది ఈడికి ఎలాగ మేడ మీద తెచ్చుకున్నాడు ఆ సిగ్నల్, ఈదులని తెచ్చుకున్నాడు సిగ్నల్. ఈడికో ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దీంట్లో ఈ ఊర్లో అమ్మాయిలకు వాళ్ళకో ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడాలు, వీళ్ళు ఫోటోలు పంపుకోవడాలు, సీక్రెట్గా ఎక్కడో కలవడాలు. మన ఊరు గొప్పదనం. నా జన్మ భూమి ఎంత గొప్ప భూమో ఇది చూడండి. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది, ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒకరోజు వాళ్ళు తెలిసి ఊళ్ళో ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి, ఓ అమ్మాయి ఏంటి ఆ పిల్ల చిన్నపిల్ల, మనం చిన్నపిల్ల అనుకుంటాం, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఆల్రెడీ కాల్ చేశారు 2-3 ఊర్లు వాళ్ళు. ఇటు అమ్మాయి ఆడా, ఇటు ఆడా, ఆడే మొన్న ఆడే చిన్న కుర్రగాడు 14 సంవత్సరాలు బండి ఎత్తేసాడాడు, ఇటు ఆడే. చూడండి ఎలా ఉన్నారో, సొసైటీ ఎలా ఉందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో. గౌరవం పోతుంది, విలువ పోద్ది. ఇక ఊర్లో ఊర్లో ఎలాగ వెళ్తున్నారంటే జనాలు అందరూ అనుకుంటారు, అమ్మో ఇంటి దగ్గర జాతకం ఉండాలరా. టౌన్లో అయితే ఆవిడ పక్క వీధిలో బతికేచ్చు, ఈడు ఇంకో 10 సంవత్సరాలు పోనీ, 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఎవడన్నా సరే బండిరా బయటికి వెళ్తానంటే, ఒరే ఆడికి ఇవ్వకరా బాబు, ఆడు ఒకసారి లాజరనే వాడిది బండి ఎట్టిపోయి తుప్పలో పడిచేటట. పోదదే కాడా, పోదు. నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ గౌరవం పోతుంది, నీ విలువ పోతుంది, నీ అధికారం పోతుంది, నువ్వు నష్టపోతావు. దేవుని మాటది, జాగ్రత్తగా ఉంటావు. మూడోది, హృదయ కాఠిన్యపరుచుకుంటే వచ్చే నష్టం ఏంటి? మూడోది జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకుల ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేయబడిన మాటలను తాము వినకుంటున్నట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుంచి మహోగ్రత వారి మీదకి వచ్చును. దేవుని మాటకు లోబడకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమొస్తాడ దేవుని దగ్గర నుంచి? చెప్పాలా? ఉగ్రత కాదు. బైబిల్ సరిగ్గా చదవట్లేదురా బాబు. మహోగ్రత. ఉగ్రత అంటే వేరు, ఉగ్రత ఎవడో తట్టుకోలేడు. దీన్ని ఏం చెప్పాడు? మహోగ్రత. ఆడు బతుకేమవుద్దు ఆలోచించండి ఒకసారి. ఆడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చెప్పాడులే, వాక్యం బోళ్ళు చెప్తారు ఆ పాస్టర్ గారు, అన్నీ చేస్తాం ఏంటి. ఆ పాస్టర్ గారు అలాగే అన్ని పాపం అని చెప్తూ భయపెడేస్తుంటాడట సంఘాన్ని. కొత్తలో నాకు వచ్చింది ఈ పేరు. నేను అనుకున్నాను ఇంక నాకు స్పీకర్గా నన్ను ఎవడో పిలవడు. కొత్తలో 2010లో ఆ పాస్టర్ గారు ఇది పాపం అది పాపం అని చెప్పి సంఘాన్ని భయపెడతాడంట. భయపెట్టాలి, భయపడమని ఉందా? పౌలేమన్నాడు పౌలేమన్నాడండి మూలవచనం 4వ అధ్యాయంలో, భయపడండి. నిజానికి వీళ్ళందరూ ఏం చేస్తారు సార్, పౌలుని ఎవడ పిలకూడదని కమిటీలో చెప్పేద్దరు. పాస్టర్ ఫెలోషిప్ కమిటీ పెట్టుకుని పౌలుని పిలద్దు వాక్యానికి, వీడు భయపెడుతున్నాడు సంఘాన్ని, భయపడండి అని చెప్తున్నాడు. ఆనందించమని చెప్పాలా, భయపడమని చెప్తున్నాడు. కాబట్టి పౌలుని బ్యాన్ చేసేద్దాం. ఏమో దేవుడి దేవాలు నాకు కృప ఇచ్చాడు దేవుడు, నన్ను పిలుస్తూనే ఉన్నారు. కానీ నాకు స్టార్టింగ్లో వచ్చిన టాక్ అనమాట, ఆయన పిలిస్తే ఆడు భయపెడతాడు కాబట్టి ఆయన పిలవద్దు అని. అంటే జనాలు మాకొద్దు, దేవుని ఆజ్ఞల గురించి మాకొద్దు, దేవుని మార్గం గురించి మాకొద్దు, పరిశుద్ధత గురించి మాకొద్దు అని ఎవరైతే దేవుని వాక్యాన్ని పదే తోసివేసి వాడు కఠినమైపోతాడో వాడి మీదకి దేవుని మహా ఉగ్రత కురియును. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని ఉగ్రత అనే మాటే భయంకరం. మహోగ్రత. ఒక చిన్న ప్రాణి, భూమి మీద మనిషి ఎంతండి, చిన్న ప్రాణి. పరలోకంలో ఆకాశం అంత సింహాసనం ఉన్నవాడు గబుక్కుని సీరియస్గా ఈ చిన్న ప్రాణి మీద మహోగ్రత కురిపిస్తే వీడి బూడిదన్నా దొరుకుద్దా? ఆ జీవితం ఏమవుతుంది? ఎన్ని రకాలుగా ఒక వ్యక్తి నాశనం అయిపోతాడు, ఎన్ని రకాలుగా పాడైపోతాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు, అన్నీ చూసేస్తాడు జీవితంలో. మొత్తం దరిద్రాన్ని 100% చూసేస్తున్నాడు. అందుకని మనం దేవుని వాక్యాన్ని తోసేయద్దు, దాన్ని అంగీకరించడానికి ప్రయత్నిద్దాం. హృదయం కఠినపరుచుకుంటే భూమి మీద వచ్చే పరిస్థితి. 4వది ఆఖరిది. 4 కారణాలు మనం కఠినపరుచుకుంటే వచ్చే 4 నష్టాలు నేను చెప్తున్నాను అనమాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు, చాలాసార్లు చెప్పాడట మార్రా బాబని, అయినా లోబడినవాడు
బాగా రాశాడంటే లైను, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. ఆడు చచ్చిపోతాడంట్లా, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించును. సడన్గా ఫోన్ వద్దాను, ఏడు చచ్చిపోయాడు, ఇందాక కదా ఇలాగెళ్ళాడు, ఏడా పిల్ల ఏంటి స్విచ్ చేస్తా మిక్సీ స్విచ్ చేస్తా చచ్చిపోయిందా, ఇదేంటి ఆశ్చర్యపోతారు జనం. ఎందుకు? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా చంపేసి. బాగా భక్తి చేసిన వాళ్ళని దేవుడు అలాగా సింపుల్గా తీసిపోతాడు. కొన్నిసార్లు చాలా హింసలు పెట్టి తీసిపోతుంటాడు. కానీ జనాలకు అర్థమైపోద్ది, దేవుడు తీసుకెళ్ళాడా, దేవుడు చంపేశాడా, రెండింటికి తేడా ఉంది. దేవుడు తీసుకెళ్ళడం వేరు, అరే ప్రభు దగ్గరికి పోయిడరా, దేవుడు చంపేయడం వేరు. ఆడెక్కడికి వెళ్తాడు, డైరెక్ట్గా దూసుకుని పోతాడు కిందకి. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా చచ్చును, హఠాత్తుగా నశించును. సడన్గా జరిగిపోద్దటండి, వాళ్ళ బిజినెస్ సడన్గా పడిపోద్దంట, ఉద్యోగం సడన్గా పోద్దంట, ఆరోగ్యం సడన్గా పోతుందట. అంత అకస్మాత్తుగా హఠాత్తుగా క్షణాల్లో జరిగిపోయి పాడైపోతారట. మనందరికీ ఇలాంటి లైఫ్ అవసరమా? మనకి ఇలాంటి దారుణమైన జీవితాలు మనకు అవసరమా? చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు ఆలకించి, దేవుడు మనతో మాట్లాడి మనం ఈ తప్పు చేయొద్దని వదిలేసి, ఎందుకంటే మానవ జీవితానికి కావాల్సిన ఏటి అడ్డుపెట్టలేదు. తినమన్నాడు, ఒక పూట తినాలి క్రైస్తవుడు అని రూల్ ఉందా? ఒక గంటే పడుకోవాలని రూల్ ఉందా? కిందే పడుకోవాలని రూల్ ఉందా? చన్నీళ్ళే స్నానం చేయాలని రూల్ ఉందా? ఏమి రూల్స్ ఉన్నాయి? 3 పూటల తినచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, చక్కని బట్టలు కట్టుకోవచ్చు, హ్యాపీగా మన జీవితాన్ని గడపచ్చు. ఏం అడ్డు పెట్టాడండి దేవుడు? వీళ్ళు భక్తిని కఠినం చేసేస్తున్నారు ఆజ్ఞలు చెప్పేసి. భక్తిని సులువు చేసాం, నరకానికి పోయాడు, ఉపయోగం ఏంటి? ఆడు భక్తి సులువైన భక్తి వల్ల ఉపయోగం ఏంటి? వీళ్ళు భక్తిని కఠినం చేసేస్తున్నారు, రక్షణను కఠినం చేసేస్తున్నారు. మేమెందుకు కఠినం చేస్తాంరా? దేవుడు చెప్పాడు అది కూడా కఠినమని ఎందుకు అనుకున్నాను? నీకు మందు అలవాటు అయిపోయింది కాబట్టి మానేమంటే నీకు కఠినం, నీకు సినిమాలు అలవాటు అయిపోయింది కాబట్టి మానేమంటే ఇబ్బంది, నువ్వు వ్యభిచారంలో పడిపోయావు కాబట్టి మానేమంటే ఇబ్బంది. నువ్వు ఎంతో కొంత మంచోడు అయితే దేవుని ఆజ్ఞలు నీకు ఇబ్బంది ఏం లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు? నా ఆజ్ఞలు నా కాడి సులువు, నా భారం తేలిక. ఎంత బాగుందండి మాట. కానీ ఎవరికి కష్టంగా ఉంటుంది? ఆల్రెడీ ఆడు ఈపు మీద పెట్టుకున్నాడు కదా, దాన్ని దించేయకపోతే ఆడికి కష్టంగా ఉంటుంది. ఒక నెత్తి మీద 30 కేజీలు బరువు ఉంది. యేసు ప్రభు నా భారం తేలికని అలా 3 కేజీలు పెట్టాడు. ఆడికి 33 అయిపోయింది, ఆడికి చాలా కష్టంగా ఉంటుంది. అదే ఆడు 30 దించేసుకుని వచ్చాడనుకో, యేసుప్రభు ప్రభా నా పాపాలన్నీ వదిలేశాను, ఆ 3 కేజీలు ఎడితే 30 కేజీలు మోసినోడికి 3 కేజీలు ఎంత సులువుగా ఉంటుంది? జేబులు ఎట్టుకుని పోతాడు. ఆజ్ఞలు సులువాడికి. నువ్వు పాపం వదలకుండా ఆజ్ఞలు వింటే నీకు ఎలా బాగుపడతావు రా? అవును, నువ్వు ముందు నీ పాత జీవితాన్ని వదులు, నూతన జీవితాన్ని రా. పాతదంతా గతించిపోయి ఫ్రెష్గా ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చాను, నా మైండ్లో మొత్తం మెమరీ అంతా క్లియర్ అయిపోయింది, ఏమీ లేదు, ఫుల్ ఖాళీ డేటా ఉంది, ఏమి ఎత్తావు వెయ్యి అంటే సింపుల్గా ఏమీ లేదు. ఎంత ఉందండి కొత్త నిబంధన? ఇన్ని పేజీలు. అది ఒక 10 MBయో లేకపోతే 20 MBయో డేటా పెడతారు. సులువు, మిషన్ చక్కగా పనిచేద్ది. అప్పుడు దాకా ఎంత డేటా పెట్టుకున్నావు? మందు ఎలా తాగాలి, ఎక్కడ తాగాలి, చాటుగా ఎలా తాగాలి, ఎంత తాగితే తెలియకుండా ఉంటాం, మామిడాకి నలవాలా, జామాకి నలవాలా, మజ్జిగ తాగాల, ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి, ఆడితో ఎలా మాట్లాడాలి, ఎంత డేటా ఉంటుందండి? చెత్త డేటా మన దగ్గర. అంత డేటా మోసుకుని ఆజ్ఞలు వస్తుంటాయి. బాబో ఈ డేటా ఆ డేటా కలిసిపోయాయి, హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అంది. నువ్వంతా వదిలేసి, అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య అన్నారా, ముందు నా దగ్గర రండి, ప్రయాస వదిలేసి అదంతా నా దగ్గర రా, అప్పుడు నేనో బరువు పెడతాను. ఆ బరువు చాలా సులువుగా ఉంటుంది. మన పాత జీవితాన్ని విడిచి యేసు దగ్గరికి వస్తే యేసు చెప్పిన ప్రతి ఆజ్ఞ చాలా సులువు. నువ్వు 3 పూటలా తిని మిగిలింది ఎవరికన్నా ఇవ్వి. ఓ పూట ఎవరికన్నా ఫుడ్ తినడానికి ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వడం అదేమన్నా కష్టమా? అదేమన్నా కష్టమండి? కాదు. అలా ఆజ్ఞలని చూస్తే అవి వెరీ వెరీ ఈజీ. ఎప్పుడు మన భారం అంతా వదిలేస్తే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన భారం అంతా వదిలేసి యేసు దగ్గరికి వెళ్తే ఆయన ఈ లోకంలోనే విశ్రాంతి ఇస్తాడు,
పరలోకంలో కూడా మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. హృదయం మనలో ఎవరిది కఠినపరచబడకుండా చూసుకోండి. అలవాటు అయిపోయిందేమో చూసుకో, దాన్ని బిట్టి ఆనందిస్తున్నావేమో చూసుకో, ఎవరైనా మోటివేట్ చేసేస్తున్నారేమో చూసుకో, ఈ శకునిగాండ్రు వల్ల కానీ చిక్కుకుపోయేవేమో చూసుకో. చాలా జాగ్రత్త. ప్రారంభం నుంచి ఏ ఆజ్ఞ చెప్పినా దాన్ని మెడ వంచక ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. మెడ వంచు, జాగ్రత్తగా ఆలకించు, లేదంటే కీడును నువ్వు అనుభవిస్తావు. కీడుని నువ్వు అనుభవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుందని చెప్తున్నాడు. హఠాత్తైన ఒక మరణం లాంటి పరిస్థితి నీకు ఎదురవుతుందని చెప్తున్నాడు. నీ గౌరవం పోతుంది, నీకు ఉన్న అధికారం పోతుంది, అన్నీ లాస్ అయిపోతావు, నువ్వు ఏం పొందుకోలేవని చెప్తున్నాడు. కాబట్టి భయం కలిగి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలడానికి ఆశ కలిగి, ఒకవేళ ప్రవేశించకపోతే మన పరిస్థితి ఏంటని భయముతో మన జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. అదే కదా అన్నాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుకోండి. పౌలే భయపడంటారా అని చెప్తుంటే రక్షణ కఠినం చేసేస్తున్నారు, భక్తి కఠినం చేసేస్తున్నారు. సులువుగా ఉండాలి, భయపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, ఏమీ లేదు. ఏమండి, ఆపరేషన్లో కోస్తే ఇబ్బంది పడుతుంది కాబట్టి వద్దమ్మా, నేను మంచి డాక్టర్ని, నీ కడుపులో గడ్డ అలాగే ఉంచుకో, నేను కొయ్యను, నేను ఇబ్బంది పెట్టను, నువ్వు అలాగే ఆ గడ్డతో ఉంటే మంచి డాక్టరాడు. ఆ రోజు మంచి డాక్టరాడు, తర్వాత అయిపోయాం. కోత పడినా పర్లా, మంచి జరగాలి. దేవుని స్తోత్రం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక.